దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. శోభవీడనట్టి సుందర సాహితీ తెలుగు ధర్మరహిత తిమిరమునకు క్రోధి వెలుగులీను గొప్ప విశ్వావసుగా జగాన ఘన ఉగాది అగుత. మా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎక్కడ చూసినా వసంతం, ఎక్కడ చూసినా ఉగాది సంరంభం. ప్రతి చెట్టు పచ్చని చిగుర్లతో కళకళలాడుతూ ఉంది కదా. ప్రకృతి మాత వసంత ఋతువు ఆగమనంతో పచ్చటి చీర చుట్టుకుంటున్నట్లు ఉంది. ఋతువులకే రాణి వసంత ఋతువు. ఉగాది పండుగతో వసంత ఋతువు ఆగమం ప్రారంభమవుతుంది. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, ఆది అనగా మొదలు. ఉగాది అంటే ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది అంటారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే యుగం అనగా రెండు లేదా జంట. ఉత్తరాయణ దక్షిణాయనములను అనబడే ఆయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అంటే ఉగాది రోజునే సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే ఉగాది రోజున అని పురాణాలలో చెప్పబడింది. తెలుగువారి పండుగలలో చైత్రమాసంలో వచ్చే మొదటి పండుగ ఉగాది. మామిడాకు తోరణాలతో వేపపూత అలంకరణతో ప్రతి ఇల్లు ఎంతో సుందరంగా ముస్తాబయి ఉంది. అనేక మంది ఈ రోజున కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరొక ముఖ్యమైనది, ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచులు కలగలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికే ప్రత్యేకం, మనకే సొంతం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. అనంతరం పంచాంగ శ్రవణం. మనకందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలను ఈ పంచాంగ శ్రవణంలో తెలియజేస్తారు. అలాగే ఉగాదికి కవులకు అవినాభావ సంబంధం ఉంది. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి రాయడం జరుగుతుంది. లేచిగుళ్ళు తింటూ పచ్చడి చెట్టు కొమ్మల్లోంచి కోయిల మృదుమధురంగా పాడుతూ ఉంటే కొండాకోన కుహు కుహు రాగాలతో ప్రతిధ్వనించటం, ఇలా అద్భుతమైనటువంటి వర్ణనలు చేయడం కవికోకిలలకే సొంతం. అలా కవికోకిలలు కవితలల్లుతూ తమ గళాలతో పలికించేటువంటి ఆ అద్భుత నయనానందకర వీణులకింపైన క్రోధినామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంతో ఈనాటి మన కవులు సిద్ధంగా ఉన్నారు. కవులందరికీ ఇదే మా నమస్కారం. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈనాటి క్రోధినామ సంవత్సర కవి సమ్మేళనంలో పాల్గొంటున్న కవులు డాక్టర్ సుంకర గోప్. ఈనాటి క్రోధినామ సంవత్సర కవి సమ్మేళనంలో పాల్గొంటున్న కవులు డాక్టర్ సుంకర గోపాల్ గారు, కోసూరి రవికుమార్ గారు, శ్రీమతి అమూల్య చందు కప్పగంతు గారు, శ్రీ పాయల మురళీకృష్ణ గారు, శ్రీ చలపాక ప్రకాష్ గారు, శ్రీ అనిల్ డానీ గారు, శ్రీ బండ్ల మాధవరావు గారు, శ్రీ ఎస్ఆర్ పృథ్వీ గారు, శ్రీ చెన్నాప్రగడ విఎన్ఎస్ శర్మ గారు, శ్రీ రాజశేఖర్ పాణిగ్రాహి గారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులను పరిచయం చేసుకుందాం. ముందుగా డాక్టర్ సుంకర గోపాల్ గారు. యువ కవిత్వ కెరటం, పిహెచ్డి పట్టభద్రులు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తూ ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి కవిత్వం రాస్తూ 2021లో మా నాయన పాట పేరుతో మొదటి కవితా సంకలనం వెలువరించారు. వీరి కవిత్వానికి ఎంతోమంది అభిమానులు. కవిసంధ్య యువ పురస్కారం, రంజనీ కుందుర్తి పురస్కారం, రొట్టమాకు రేవు పురస్కారం లాంటి అనేక పురస్కారాలు అందుకున్నారు డాక్టర్ సుంకర గోపాల్ గారు. వచన కవిత్వంలో స్మృతి అనే పరిశోధనా గ్రంథాన్ని వెలువరించారు. కొత్తగా పేరు మార్చుకుని వస్తున్నావే కానీ కొత్తదనం ఏం తెస్తున్నావని ప్రతి ఏడాది మనసులో మాటను అడగాలి అనుకుంటా. మరి తన మనసులో వసంత ఆగమనం గురించి డాక్టర్ సుంకర గోపాల్ గారి మాటలో ఈనాటి క్రోధినామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో ముందుగా కవితా శీర్షిక
కొత్త పంచాంగం. ఉగాదికి ఉగాది మీదే పద్యం రాయాలని రూలేమీ లేదు. ఉగాదికి ఉతికి ఆరేయాల్సిన మనిషి జీవితం మీద కూడా రాయొచ్చు. కాలం చెల్లిన వంతెన కూలినట్టు, తుఫానుకి చెట్టు విరిగినట్టు, ముక్కలైన మనతనం మీద కూడా మాట్లాడచ్చు. పిట్టపాడే పాటను చెట్టు తల ఊపదు. చెట్టు పూసే పువ్వుకి పిట్ట కవిత్వం చెప్పదు. వసంతం ఒక విరామం మాత్రమే. గ్రహాలకు విగ్రహాలు పెట్టి అవి ఆగ్రహించాయని వాటి చుట్టూ గానుగెద్దు తిరిగినట్టు తిరుగుతావు కానీ గ్రహాలు వాటి కక్షలో గిరిగీసుకుని బతుకుతుంటే నువ్వేమో స్కూల్లో పిల్లాడు చాడీలు చెప్పినట్టు వాటి మీద నిందలు వేస్తావు. అవి మాత్రం అక్కడే ఉంటాయి. నువ్వెక్కడ తప్పిపోయావో ఏ పాచికలు ఏ చిలకలు జోస్యం చెప్పవు. కాలం మెడలో యమ రాహు అంటూ గుర్తింపు కార్డులు తగిలించి వెలివేస్తున్నావు. కాలం అంటే చేతులకు గోడలకు తగిలించిన గడియారం కాదు. కాలం అంటే చేతులకు గోడలకు తగిలించిన గడియారం కాదు. కాలం అజేయం, అమేయం, అనంతం. ఫలానా నక్షత్రంలో పుట్టాను కనుక జమానా సరిగా లేదని విని నీకు నువ్వే గాలిపోయిన బెలూన్లో ముడుచుకుంటావు. నువ్వు నక్షత్రాల పంటవని, చుక్కల చేను అని తెలుసుకుంటే చంద్రుడు నీ తల మీద కిరీటం అవుతాడు. మనిషి అంటే పాలపొంత పొదుగు. సూర్యుడి చుట్టూ భూమి తిరగడం పాత సంగతి. మనిషి మనుషుల చుట్టూ తిరగాలి. గుండె గుండుకు దూరం తగ్గాలి. చీకట్లను చీల్చే కాంతి గోళం కావాలి. వసంతం వసంతాన్ని పొందలేదు. వసంతం వసంతాన్ని పొందలేదు. వసంతం వసంతాన్ని ఆస్వాదించలేదు. ఒక్క మనిషి మాత్రమే వసంతాన్ని హృదయంలోకి తీసుకోగలడు. ఉగాది మనిషి జీవితం కాలం అంటే చేతులకు గోడలకు తగిలించిన గడియారం కాదు. కాలం అమేయం, అనంతం, అజేయం. నిజమేనండి. వసంతాన్ని ఒక్క మనిషి మాత్రమే హృదయంలోకి తీసుకోగలడు. చాలా బాగుందండి మీ నవ వసంతం. అభినందనలు. మరొక కవి సిద్ధంగా ఉన్నారు. తెలుగులో ఎంఏ బిఈడి చేసి దాచేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కవిత్వం, కథారచన అంటే వీరికి చాలా మక్కువ. 1990 నుంచి వచన కవిత్వం చదవడం రాయడం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పురస్కారాలు, రంజనీ కుందుర్తి పురస్కారం 3 సార్లు, నాగభైరవ స్ఫూర్తి పురస్కారం, గుంటూరు జిల్లా రచయితల సంఘ వ్యవస్థాపకులుగా, ప్రధాన కార్యదర్శిగా పలు సాహితీ కార్యక్రమాలు వీరు నిర్వహించారు. ఆకాశవాణిలో సాహితీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కోసూరి రవికుమార్ గారు. పూల వాసన పరిమళ భరితం. మరి ఈ వసంత ఋతువులో వచ్చేటువంటి పూల పరిమళం, అది వేప పువ్వు కానివ్వండి, ఏ ఇతర పువ్వు కానివ్వండి, అవన్నీ సువాసనలో దేని ప్రత్యేకత దానిదే. ఈ ప్రత్యేకతను రవికుమార్ గారి కవితా గానంలో ఆలకిద్దాం. అందరికీ క్రోధి ఉగాది శుభాకాంక్షలు. నా కవిత కొన్ని కొత్త పాటలు. ఒక పాట పాడాల, గొంతు సవరించని, అసలు గొంతే ఎత్తని కొన్ని కొత్త గొంతుకల నుండి ఒక పాట పాడాల. ఒక పాట పాడాల, ఊరి మధ్యన చెట్టు కింద అరుగు మీద యవనస్తులందరూ కూలబడి కాలంగాని కాలం మీద కుని రాగాలు తీస్తా కీర్తనలు పాడే రోజు గురించి ఒక పాట పాడాల. ఈద్గా కాడ అలాయ్ బలాయ్ ఆడతన్న పిలకాయలందరూ కర్ణాటక బాణీలో సూఫీ పాటలు పాడుకుంటున్నప్పుడు దారం మటిపోతన్న హరిదాసు మసీదు మింద నుంచి మైకులో వినపడుతున్న అజాను పాడుకుంటూ పోతున్నట్టు ఒక పాట పాడాల. నాయనమ్మ తలారా బోసుకున్నాక ఈర్పానతో దువ్వతా కూసున్నప్పుడు పూతకొచ్చి ఎరబూసిన సేదుపూల చెట్టు గురించి ఒక పాట పాడాల. నాయనమ్మ తలారా బోసుకున్నాక ఈర్పానతో దువ్వతా కూసున్నప్పుడు ఎరబోసుకున్న జుట్టు మాదిరే పూతకొచ్చి ఎరబూసిన సేదుపూల చెట్టు గురించి ఒక పాట పాడాల. రోడ్డు మీద కార్లు సరే, కుదుట్లోనే సెదలు సొరబడ్డట్టు, కుప్పగూలిపోయిన పుల్లటి సెంచెట్ల గాలి కోసం దేవులాడుతున్న ఒక పాట పాడాల. ఎవరయ్యా అక్కడ టిప్పర్లతో తవ్వకపోయినానిక మిగిలిన 3 నిలువుల కోరి గుంతలో పల్లె పిలగాడు ఈత కోసం దిగినోడు దిగినట్టే మాయమైపోతే ఇంకా ఆదాయం ఇంకా వ్యయం అని పాడతా ఉంది ఎవరు?
ఇప్పుడు ఒక కొత్త పాట పాడాల. 2 నెలల కొత్త ఋతువు వస్తా ఉందని, అది ఏదో కొత్త పూల వాసన తెస్తదని, కాసిని మంచినీళ్లు నేలలోకి ఇంకేటట్టు కురస్తదని, బూడిద మేటేసిన సేలో 9 అంగుళాల లోతున సచ్చిందో బతికిందో తెలియకుండా పడున్న చెరుకు పిల్లక మళ్ళా ఎగురేస్తదని, ఒక కొత్త ఆశను పాటగట్టి పాడాల. ఒక కొత్త పాట పాడాల. టీవీలో వచ్చే చిత్రలహరి మ్యూజిక్ మాదిరి కాలం కళకళలాడిద్దని ఒక పాట పాడాల. రాండ్రి రేయ్ రాగాలు సాదుకుందాం రాండ్రి. కొత్త ఋతువు, కొత్త పాటలు, కొత్త గొంతుకల నుండి ఒక పాట పాడాల్సిందే రవికుమార్ గారు. ధన్యవాదాలు. శ్రీమతి అమూల్య చందు కప్పగంతు గారు గత 21 సంవత్సరాల నుండి కవితలు రాయడం మొదలుపెట్టారు. ఎన్నో వ్యాసాలు, మినీ కవితలు, కథలు రాశారు. జర్నలిస్టుగా పనిచేస్తూ అనేక పత్రికల్లో ప్రముఖ వ్యక్తుల పరిచయ కార్యక్రమాలు వారి రచనల్లో ప్రచురించారు. వీరి కవితలు అనేకం ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. సామాజిక అంశాల నేపథ్యంతో తేలికైన పదాలతో అమూల్య గారి కవిత్వం ఉంటుంది. ఉగాది కవితా పురస్కారం, జాతీయ స్థాయి కవితా పోటీల్లో ఉత్తమ కవితా పురస్కారం, రంజని కుందుర్తి వారి పురస్కారం, ఇలా పలు సాహితీ సంస్థలచే కవితలకు, వ్యాస రచనలకు పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. సమస్య, ఆనందం ఏదైనా, ఏది జరిగినా వెంటనే వీరి కలం అక్షరం వైపు పరుగులు తీస్తుంది. వసంత ఋతువు, చైత్రమాసం, వేప పువ్వు, ఇక మామిడికాయలు, దేనికదే అద్భుతం. అందుకే ఉగాది ఆహ్లాదం, ఆనందకరమైన పండుగ. మరి అమూల్య చందు గారు మీ కవితల్లో. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక పద్మవ్యూహంలో ఉగాది. ఉత్సాహాలను ఊరేసి, ఉల్లాసాలకు ఊపిరిపోసి, ఉషస్సులను ఊయల్లో వేసుకొని ఊరేగుతూ వచ్చింది ఉగాది. ఎండలు మండుతున్న వేళల్లో, తడిని ఆవిరి చేస్తున్న జ్వాలల్లో డిగ్రీలను పెంచుకుంటూ వగరుస్తున్న భూమి తల్లి గుండెల్ని మామిడి పూత గాలి సేద తీర్చింది. తీయని చెరకుగడతో నోరు తీపి చేసింది. అరటిపండు గుజ్జుతో భూమికి లాలపోసింది. వలచి వచ్చిన కొత్త చింతపండు పిలుపు విని ఆ పులుపును ఆస్వాదించింది. చేదుగా ఉన్న చీదరించుకోకుండా రుచి చూసింది. మొత్తంగా వేడెక్కిన భూమి ఉగాది వేడుకతో శాంతించింది. నా కలలో ఉగాది ఎంత అందంగా ఉందో. నిజంలో మాత్రం ఉగాదిని మాటల్లో అస్సలు వర్ణించలేను. ఎందుకంటే ఉగాది పచ్చళ్ళలో తీపిని అవినీతి పరులు చప్పరించేశారు. చేదు, వగరు రుచులను మాత్రమే పేదలకి మిగిల్చారు. కూరల ధరలు తగ్గిస్తాం, సాగునీరందిస్తామంటూ చేతిలో చేయేసి హామీలిచ్చారు. అమల్లో మాత్రం అంతా అల్లావుద్దీన్ అద్భుత దీపమే అయిపోయింది. ఒక పక్కన ఎన్నికల లొల్లి, మరోవైపు ఉద్యోగాలు లేక యువత హడావిడి. పచ్చని మెతుకులతో పచ్చని కాపురాలు చితికిపోయాయి. జనజీవనం పద్మవ్యూహంలో చిక్కుకుంది. ఉగాది సంబరం నిశ్శబ్ద వీధుల్లో ఒంటరి ప్రయాణం చేస్తోంది. ఆనందం లేదు, ఆహ్లాదం లేదు. ఇళ్లల్లో సంతోషమంతా మినిమైజ్ అయిపోయింది. ఉగాది ఇప్పుడు వికృతంగా నవ్వుతోంది. ఆ వికృత నవ్వులో ప్రపంచమంతా షట్ డౌన్ అయిపోతుందా అన్నట్టుగా. నా బ్రతుకు పుస్తకంలో ఇప్పుడు అన్నీ బాగాహారాలే. ప్రస్తుతానికి ఒక అధ్యాయం ముగిసింది. ఒకవైపు నాణెం నాలో ధైర్యాన్ని నింపుతుంటే, మరోవైపు నాణెం ఉసూరుమనిపిస్తోంది. వీడ్కోలు చెప్పడం సాధ్యమేనా? ఉగాదికి నాకు ఎడతెగని అనుబంధం కదా. బాయ్ బాయ్ చెప్పడం సులువేనా? కాదేమో కానీ పాతదనం జ్ఞాపకాల మీద కొత్తదనం ఎప్పుడూ చిగురుస్తూనే ఉండాలి. అదే జీవితం, అదే నిత్య ఉగాది. ఇప్పుడు నా కల తీరింది. వీడ్కోలు చెప్పిన దారి నుంచి పక్కకు తప్పుకుంది శోభకృత్ నామ సంవత్సరం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ పాత క్యాలెండర్లోకి కొత్త క్యాలెండర్ వచ్చి కూర్చుంది. ఈ కాలపు సోషల్ మీడియా ఇనప సంకెళ్ల నుంచి విముక్తుల్ని చేసి ఆశయాలకు, సరికొత్త ఆశలకు ప్రాణం పోసింది.
పచ్చని ప్రకృతి క్యాన్వాస్ మీద మామిడి కొమ్మల పచ్చదనాన్ని, వేపపూత గమకాల్ని, కోయిలల కొత్త రాగాల్ని, రసాలూరే కొత్త బెల్లం తీయదనాన్ని అందించి వచ్చేసింది క్రోధినామ సంవత్సరం. అందరికీ ధన్యవాదాలు. బతుకు పుస్తకంలో ఇప్పుడు అన్నీ భాగాహారాలే. నిజమే, గతానికి వీడ్కోలు చెప్పడం కష్టమే. కానీ కొత్తగా వచ్చిన ఈ క్రోధినామ సంవత్సరంలో ఆశలు, ఆశయాలు, గమకాలు, రాగాలు అన్నీ షడ్రుచుల్లా ఉండాలి అన్నారు అమూల్య గారు. ధన్యవాదాలండి. మరొక కవి శ్రీ పాయల మురళీకృష్ణ గారు. కవిత్వం చదవడం, రాయడం వీరికి ఎంతగానో ఇష్టం. మురళీకృష్ణ గారు రాచకొండ జిల్లా పరిషత్ హై స్కూల్లో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అస్తిత్వం వైపు కవితా సంపుటిని వీరు ప్రచురించారు. త్వరలో మరో కవితా సంపుటిని ప్రచురించబోతున్నారు. రంజని కుందుర్తి, ఆట, నాట, తానా లాంటి సంస్థలచే పురస్కారాలు, బహుమతులు అందుకున్నారు పాయల మురళీకృష్ణ గారు. పచ్చని క్యాన్వాస్ గీసినట్లు ఉంది ఈ ప్రకృతి. వసంత మాసానికి స్వాగత గీతం అందించండి మురళీకృష్ణ గారు. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక స్వాగత గీతం. కొత్త ఆశల లేచిగుళ్ళు తొడగునట్టి మధుమాసమేనాది మది ఉగాది, రెమ్మల తొడిమలు ప్రియమార కూర్చిన మకరందములు చిందుమన్ను నాది, వాన చినుకురాల్చి ప్రాణాలను సగిన మేలుదారుల మిన్ను హొయలు నాది, నాగేటి చాలులో నడచిన శ్రమజల కర్షక దినకర కాంతి నాది, మేలు కొలుపులున్న ప్రభాత వేళ నాది, వాగు వంకలు పాడు కవ్వాలి నాది, చెట్టు చేమలు చేయు కచేరి నాది, శమదమాదుల సాధించు జవము నాది, ఈ మధుదయమున ఎడదవు పొంగెను, ఈ మధుదయమున ఎడదవు పొంగెను, పరవశం అందించు ప్రకృతిగాంచి, ముళ్ళ మొక్కకు కూడా ముత్యాలు పూసేను, ముళ్ళ మొక్కకు కూడా ముత్యాలు పూసేను, ఋతురాజ శోభల బ్రతుకుగాంచి, కూకురక్కి అని కూస్తోంది ఓ పక్షి, కూకురక్కి అని కూస్తోంది ఓ పక్షి, కొండగాలి చెవిలో గోస చేసే, పిల్ల కాలువ చేప పిల్లై ఎగిరింది, పిల్ల కాలువ చేప పిల్లై ఎగిరింది, నల్ల కలువలై నవ్వె చెరువు, కొత్త కిసలయములతోడ కోకిల గళముపై పంచమ స్వరముల పొద్దుమీటి, మనసు భావాలు పలికింది మావి కొమ్మ, మనసు భావాలు పలికింది మావి కొమ్మ, రమ్ము వసంతమా స్వాగతము నీకు, రమ్ము వసంతమా స్వాగతము నీకు, ఎవరు వేడ్కొనిరో కదా ఈ ప్రకృతిని, ఎవరు వేడ్కొనిరో కదా ఈ ప్రకృతిని, ఇంత సుందర సుకుమార ఈ అవనిని, ఎన్ని ఆశలో ఉప్పొంగుచున్నవిప్పుడు, ఎన్ని ఆశలో ఉప్పొంగుచున్నవిప్పుడు, రమ్ము వసంతమా స్వాగతము నీకు, రమ్ము వసంతమా స్వాగతము నీకు. ధన్యవాదాలు. మధుమాసంలో ప్రకృతి ఎంత సుందరంగా ఉంటుందో అంతకంటే అద్భుతంగా మరి ఈ వసంత మాసంలో వచ్చినటువంటి ఉగాదికి, నవ వసంతానికి స్వాగతం పలికారు ఒక చక్కని పాటలో. తరువాత మరొక కవి శ్రీ చలపాక ప్రకాష్ గారు. వృత్తిరీత్యా స్వర్ణకారులు, ప్రవృత్తిరీత్యా కవి, రచయిత, కార్టూనిస్ట్, సాహిత్య త్రైమాస పత్రికా సంపాదకులు.
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రక్రియలలో 42 పుస్తకాలు రచించి వెలువరించారు చలపాక ప్రకాష్ గారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి నుండి తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం అనే అంశంపై పరిశోధనకి గాను ఫెలోషిప్ పొందారు. ఈ అంశంపై పరిశోధన చేస్తున్నారు శ్రీ చలపాక ప్రకాష్ గారు. పండుగంటే సంతోషం, పండుగంటే ఉరిమే ఉత్సాహం, ఉప్పొంగే ఆనందం. ఎక్కడ చూసినా కళకళలాడుతున్నటువంటి అందాల కాంతులు, కొత్త కాంతులు. మరి ప్రకాష్ గారు తీసుకొచ్చినటువంటి ఆ కాంతుల గురించి వారి కవితాగానంలో ఆలకిద్దాం. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు. కవితా శీర్షిక ఉగాది సందడి. ఏమిటో కొత్త ఉగాది వస్తుందంటే ఎక్కడా లేని హుషారు, మరెక్కడా లేని ఆనందం. కొంగ్రొత్త శక్తి ఏదో ఒక్కసారిగా పూనినట్లు అనిపిస్తుంది. ప్రకృతి కొత్త బట్టలు తొడుక్కున్నట్లు కొత్త అందాలతో దర్శనమిస్తుంది. వృక్షరాజాలు పచ్చపచ్చగా కొత్త చిగురు తొడుక్కుంటూ కళ్ళకు కొత్త కాంతులతో కాంతిలీనుతుంటాయి. మామిడి ఆకులు తోరణాలై ప్రతి ఇంటికి కొత్త అందాలను అదుతూ ఉంటాయి. పిల్లా పాపలతో తోటల్లోకి షికారుగా వెళ్ళి దొంగతనంగా కోసుకువచ్చిన పచ్చి మామిడికాయలు వగరు పులుపులతో పళ్లను పుటుక్కున సలుపుతుంటాయి. దానికి కాసింత ఉప్పు కారం తగిలించి నంజుకు తింటుంటే తినే నోటికే కాదు, చూసే నోటికి నీళ్లు ఊరుతుంటాయి. పట్టు పరికిణీ రాసుకున్న మామిడి పూత నోటి అంచుకు తగిలి చేదు కలిగిస్తే ఒంట్లో పేరుకుపోయి ఉన్న దుర్లభం అంతా దడేలను దడుచుకుని ఎటో పారిపోతుంది. ఊరంతా రంగురంగుల రంగోలీలతో అలికి అద్దినట్లు ప్రతి ఒక్క ముఖంలో కొత్త అందాలు విరబూస్తుంటాయి. ఉగాది పచ్చడిలో కలిపే బెల్లముక్క చూస్తుంటే చిన్నతనంలో దొంగతనంగా వంటగదిలో దూరి గబుక్కున్న నోట్లోనో జేబులోనో దాచేసుకున్న సంగతులన్నీ గుర్తుకొస్తాయి. ఎక్కడో ఏదో పక్షి కూస్తున్న శబ్దం. అది ఏ పక్షో తెలియని అమాయకత్వ వయసు. సన్నగా రాగం తీస్తూ దాంతో జత కలిపాను. ఇప్పుడు నేను కవి సమ్మేళనంలో పద్యం పాడే పాటగాడినయ్యాను. నల్లని కోకిలమ్మ రాగానికి ఏ ఒక్కడూ శాలువా కప్పకపోయినా రంగురంగుల శాలువలతో కప్పబడి నా ఒంటి అసలు రంగును ఇప్పుడు నేను పూర్తిగా మర్చిపోయాను. ఎంత కీర్తి ఇచ్చిందో ఈ ఉగాది, ఎంత గౌరవం తెచ్చిందో ఈ ఉగాది. తెలుగునాట ఉగాది అంటే పంచాంగ శ్రవణంలో అంజనం వేసి చూపించినట్లు జరగబోయే సంవత్సరం అంతా మన కళ్ళ ముందు చూపించి జాగ్రత్త పరుస్తుంది. ఆరోగ్యం కోసం దేహంలోని అన్ని అంగాల్ని శుభ్రపరిచేటట్లు జాతిలో అన్ని రంగాలని ప్రక్షాళన చేసి ముందుకు నడుపుతుంది. పండుగంటే ఒక్క ఉగాది రోజునే కాదు, ఏడాది మొత్తం ప్రతిదినం గుర్తు చేస్తున్నట్లు వేడి అన్నంలో ఆవకాయ పచ్చడిగా జత కలిసి గోరు ముద్దలై ఆపగా తినిపిస్తుంది ఉగాది పచ్చడి. అందుకే మాకు ఇదే అసలైన పండగ. ఉగాది అంటేనే మామిడి పచ్చడితో ప్రారంభం సందడిక. ధన్యవాదాలు. చెప్పకనే చెప్పారు. తోటల్లోకి వెళ్ళి షికారు చేసి అలాగే దొంగతనంగా కోసిన మామిడికాయలు రుచి ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే కదా. అనుభవపూర్వకంగా వచ్చిన మాటలేమోనేమో అనిపిస్తోంది ప్రకాష్ గారు, ఏమంటారు? సరదాకే సుమా. ప్రతి ఇల్లు నిజంగా ఇలా కొత్త అందాలతో కళకళలాడాలని మనపూర్వకంగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. అనిల్ డానీ గారు వృత్తిరీత్యా అకౌంటెంట్, ప్రవృత్తిరీత్యా కవి, రచయిత. దశాబ్దకాలిక సాహిత్య రంగంలో వారి ఉన్నారు. 8వ రంగు, స్పెల్లింగ్ మిస్టేక్, గాంధారి వానా అనే 3 కవితా సంపుటాలు వెలువరించారు. 100కి పైగా సమీక్షా వ్యాసాలు రాశారు. దాదాపు 10కి పైగా కథలు రాశారు. కవిత్వంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక పురస్కారాలు పొందారు. పిల్లలని సాహిత్యం వైపు మళ్లించడానికి
తన వంతు ప్రయత్నం చేస్తున్నారు అనిల్ డానీ గారు. చూపుల కన్నా ఎదురుచూపుల్లో ఎంతో ఆనందం ఉంది. మరి ఉగాది వేళ ఎదురుచూపులా? ఏమిటో మరి అనిల్ డానీ గారి కవితాగానంలో. అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక త్రికసంధి. పండుగ అంటే ప్రేమే కదా వసంతమా, ఎంత దూరం మన మధ్యన. తూర్పు కనుమల శిఖరంపై నువ్వు, అరకు వలసెపూల లోయ చివర అంచున నేను. మాటల్లేవు, కేవలం కనుసైగలే. నీ ఊపిరి నాకు, నా స్పర్శ నీకు అందనంత దూరం. ఎంత దుఃఖాన్ని పారబోసుకున్నానో, నీ పెదవుల నుంచి నా పేరు వినబడుతుందేమో అని ఏళ్ల తరబడి నుంచి ఎదురు చూస్తున్నాను. లోయ గోడల నిండా నా ఆర్తనాదాల ప్రతిధ్వనులు. కాలం మౌనంగా చూస్తూ తనలోకి తాను ఒరిగిపోతుంది. పైకి రాలేక ఎక్కుతూ దిగుతూ గాయపడిన ప్రతిసారి నా భుజం మీద నా చెయ్యే వేసుకొని నాకు నేనే ఒక ఓదార్పు గీతాన్ని రాసుకున్నాను. ఎప్పటికైనా కాలాన్ని దాటి గుమ్మంలోకి వస్తావని ఆకుపచ్చ తోరణాలు కట్టుకున్నా. ఋతువుకొక రుచి చొప్పున 6 రుచులను వంటశాలలో తయారు చేశా. కోయిల కూసేంత పెరడు లేదని అడవి కోడలిలోనే నిలబడిపోయా. కోయిల కూసేంత పెరడు లేదని అడవి కోడలిలోనే నిలబడిపోయా. మనం కలవాలి. ఎదురు చూపుల అవమానాల గాయాలకు మందు రాసే కథలో రాజకుమారిని దగ్గరగా చూడాలి. ఆదాయ వ్యయాల లెక్క తేలాలి. ఇద్దరము చెరో దిక్కున ఉంటే ప్రేమ మనిద్దరినీ చెయ్యి చాపి మరీ కలుపుతుంది. నేను సమాజము మధ్యలో ప్రేమ. నీకు నాకు మధ్యన ఒక సంధి సూత్రం ఉంది. అది బహువచనం కాని ఏకవచనం. 2 ఒకానొక త్రికసంధి. మనం ముగ్గురం ఒకటైతే అదే నవవసంతం. మనం ముగ్గురం ఒకటైతే అదే నవవసంతం. ధన్యవాదాలు. డానీగారు, ఆయి ఏలు సర్వనామంబులు త్రికంబనపడు. అదే కదా త్రికసంధి సూత్రం. కానీ మీ ఈ త్రికసంధి సూత్రంలో ఆ ముగ్గురు ఒకటవుతారు. దానికి నాంది ఈ ఉగాది కావాలి. ధన్యవాదాలండి. మరొక కవి శ్రీ బండ్ల మాధవరావు గారు. తెలుగు ఆంగ్లంలో పీజీ చేసి ఆధునిక తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ పట్టా పొందారు. అనేక మినీ కథలు, కవితలు, పద్య కవితలు రాస్తూ ఉన్నారు. ఆకాశవాణిలో పలు సాహితీ కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. చెమట చిత్తడి నేల, స్పర్శ, అనుపమ లాంటి అనేక పద్య సంకలనాలు, ఊరికళ, తెలుగు వెలుగులు లాంటి పద్య రత్నాలు వీరు అందించారు. సుజనా సాహితీ పురస్కారం, సంస్కృతి అవార్డ్, రంజని కుందుర్తి అవార్డులు ఎన్నో అందుకున్నారు బండ్ల మాధవరావు గారు. వివిధ కాలేజీల్లో అధ్యాపకులుగా పనిచేసి విద్యార్థులను తీర్చిదిద్ది వారి భవితకు బంగారు బాటలు వేసేందుకు వారు పాఠశాలనే నిర్వహిస్తున్నారు బండ్ల మాధవరావు గారు. ఆస్వాదిస్తే ఈ సృష్టిలో ప్రతీదీ అద్భుతమే. ప్రకృతిలో మరిన్ని అద్భుతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వసంత ఋతువు, చైత్రమాసం, అలాగే మల్లెలు, వేపపూత, దేనికదే అద్భుతం కదా. మరి ఈ అద్భుతాలన్నీ మాధవరావు గారి కవితా గానంలో ఏమని చెప్తున్నారో విందాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక మళ్ళీ ఓ కోకిల గానం కోసం. బహుశా ఊహలు ఊపిరి పోసుకున్నప్పుడో, దేహానికి ఓ కొత్త రెక్కలు మొలుస్తున్న భావనలోనో, రేపటి గురించి దిగులు మేఘాలు దరిచేరని కాలంలోనో ఆశల చిగుళ్లకు వేలాడుతూ తూనీగల్ని, తుమ్మిదల్ని, తేనెటీగల్ని, కోకిలల్ని మనసు వసంతం మీదకు ఆహ్వానించి విచ్చుకుంటూ వికసిస్తూ ఉంటాను. రుచులు ఆరేనని తెలియని చైత్రాన వేప పువ్వులేరుకుంటూ కొమ్మల మాటున దాగిన మామిడి పులదనాన్ని, అంతెత్తు పెరిగిన చెరుకు చాలలోని తీపి వాసనల్ని కలగాపులగం చేసుకుంటూ ఆస్వాదిస్తూ ఉంటాను. చెవుల్లో తేనె పోస్తున్న కోకిల అరుపులకు రెట్టించిన గొంతు వంత పాడుతూ ఉంటుంది. నీరెండకు అభిముఖంగా
కొండపై ఎగురుతోన్న తేనెటీగలు దాచుకున్న వేపతేనె లొట్టలేస్తున్న నాలుక చివళ్లను తడుపుతూ ఉంటుంది. ఎటు చూసినా చెట్లు కొత్త ఆకుల్ని ముస్తాబించుకొని లేలేత కిరణాలకెదురుగా బంగారు వర్ణాన్ని తాపడం చేసుకుంటుంటాయి. ఎగిరిపోతున్న మంచు బిందువుల వెనుక గడ్డిపూల శబ్దం మెల్లగా చెవుల్ని సోకుతుంది. ఎగిరిపోతున్న మంచు బిందువుల వెనుక గడ్డిపూల శబ్దం మెల్లగా చెవుల్ని సోకుతుంది. ఆరుబయట పారబోసిన వెన్నెల్లో రాత్రి చుక్కల్ని లెక్కపెడుతూ నిద్ర రాని నిద్ర కోసం ఎదురు చూస్తున్నప్పుడు రాలిపోయిన మల్లెల్లోంచి ఏవో గుసగుసల వాసనలు గమ్యం తెలియని మార్గం వైపు ఈడ్చుకెళ్తుంటాయి. కాలం మదిలీల మధ్య కరిగిపోయిన కొమ్మలకు వేలాడుతూ కొత్త చిగుళ్ల దేహాలను నాలోకి నింపుకుంటున్నాను. విప్పేసిన పొరల్లోంచి మళ్ళీ కొత్తగా విస్తరిస్తున్నాను. ధన్యవాదాలు. అన్ని గుబాళింపులు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉన్నాయి. మావి చిగుర్లు, ఆశల చిగుళ్ళు. గతం ఒక జ్ఞాపకం, భవిష్యత్ ఓ కొత్త ఊపిరితో జీవిద్దాం. తర్వాత మరొక కవి శ్రీ ఎస్ఆర్ పృథ్వీ గారు. న్యాయరంగంలో 33 సంవత్సరాలు వివిధ హోదాలలో పనిచేసి సాహిత్య రంగంలో 5 దశాబ్దాలకు పైగా పద్యం, వచన కవిత, వ్యాసం, గజల్, నాని ఇలా 25 సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశారు. 2014లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. తండ్రి కవిత్వం మీద తొలి విశ్లేషణ గ్రంథం, అమ్మమ్మగారి ఊరు మీద తొలి దీర్ఘ కవిత రాశారు. వీరి రచనల మీద అనేక మంది ఎంఫిల్, పీహెచ్డీ పరిశోధనలు చేశారు. నిరంతరం రచనే వీరి ఊపిరి. కలం మూయని కలం యోధుడు శ్రీ ఎస్ఆర్ పృథ్వీ గారు. గడప గడపకు తెలుగు పండుగై ఉగాది, గుండె గుండెలో మమతల జిలుగులను పంచుతూ కోయిల కుహు కుహు రావాలతో, వేప పూతలతో వసంతం నిత్య వసంతమైతే ఎంత బావుంటుంది ఈ ఊహ. పృథ్వీగారు మీరేమంటారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కవిత పేరు నవవసంతం. కాలం ప్రసవించిన క్షణ సముదాయాన్ని ఏరుకుని సద్వినియోగపరుచుకోవడం మనుషులకు దైవం ప్రసాదించిన నియతి. ఏడాదికో మారు కాలాన్ని తనదిగా మలుచుకొని శిశిరానికి ఉద్వాసన పలికి వసంతం అడుగు పెడుతుంది. మామిడి లేత చిగురులతో ఉల్లాసంగా సయ్యాటలాడుతుంటే వాటిని తిన్న కోయిల లోకానికి ఆహ్వాన గీతమవుతుంది. తమిశ్ర కరిగి మిహిరుడు తూర్పు కొండ ఎక్కినట్టు కాలం కవుగిలి విదుల్చుకున్న మనుషులు చైత్రశుద్ధ పాడ్యమిని పండుగ చేస్తారు. కొత్త సంవత్సరం ఆరంభం ఉగాదై తలుపు తడుతుంది. పచ్చని మామిడి తోరణాలు ఇంటి సింహద్వారాన నిల్చుని మిసిమితో ఆహ్వానం పలుకుతాయి. ఊరు వాడ వసంతగానంలో తడిసి ముద్దవుతాయి. మార్ధవంతో ఆనందం పెనవేసుకుని కొత్త ఊపిరిలోకి నవచైతన్యం ప్రవహిస్తుంది. ఉగాదికి షడ్రుచుల పచ్చడి మెరిసే ముక్తావళి. బ్రతుకు యాత్రలో విరిసిన రంగుల్లాగా విభిన్న రుచుల మేళవింపవుతుంది. అనుభవశీలురైన వాళ్ళు ఉగాది పచ్చడిలోని మర్మాన్ని గ్రహించి జీవితానికి హత్తుకుంటారు. వాడవాడలా వేద మంత్రాలు ఆశీర్వచన సుమాలై నవకాంతులు పొదిగి ధరణిపై తొలకరి జల్లులవుతాయి. పండిత వర్గము ముదమార భవిష్యత్తులో జరుగునున్న మంచి చెడుల ప్రతిధ్వనిని తమ వాణిగా వినిపిస్తారు. విస్తరించిన సంస్కృతి వృక్షం నుండి పరంపరలాగా సంప్రదాయ ఫలాలు భవుడి ప్రసాదమై ఉగాది ముంగిట్లో రాలతాయి. ఎండిన ఆకులు రాలి కొమ్మ చిగురించినట్లు గత ఆలోచనల్లో చిందిపడిన సంవిఘ్నతను, కీడు కార్యాలను సముద్ర గర్భంలో కలిపేసి కొత్త ఆలోచనా స్రవంతిని మనసు నిండా నింపుకోవడమే ఉగాది. మనిషి మాసిన బట్ట విప్పేసి కొత్త బట్ట ధరించినంత తేలికగా మనసును కబళించి ఉన్న స్వార్థాహంకార తరంగాలను సమూలంగా విడిచిపెట్టడమే ఉగాది. రైతు కంట కన్నీరు ఇంకి పంట పన్నీరై
గృహమంతా పరిమళాలు వెదజల్లడమే ఉగాది. సమస్యల చింత చెదిరిపోయి తెలుగు నేలంతా పచ్చని కాంతై నీతి పూలతో అలంకారమవ్వడమే ఉగాది. ధన ప్రవాహంలో పడి మనిషి జాడలు కొట్టుకుపోతున్న తరుణంలో మానవత్వం తిరిగి మొలకలెత్తడమే ఉగాది. జాతిని అణువణువు వణికిస్తున్న అపస్వర సంహతి మాయమై వినూతన సుస్వర గానం పికమాలపించడమే ఉగాది. ఉగాది చెప్పే ఊసులు వింటే మనసు ఆహ్లాద పర్యంతమవుతుంది. కూరిమితో నిన్ను నువ్వు తెలుసుకోవడమే నిజమైన ఉగాది. మామిడి లేత చిగుర్లతో ఉల్లాసం సయ్యాటలాడుతూ ఉంటే వాటిని తిన్న కోకిల లోకానికి ఎంతో చక్కగా ఆహ్వానం పలుకుతోంది. ఆనందం అంబరాన్ని దాటింది పృథ్వీగారి కవితాగానంలో. మరొక కవి శ్రీ చెన్నాప్రగడ విఎస్ఎన్ శర్మ గారు. వృత్తిరీత్యా పాత్రికేయులు, ప్రభుత్వరీత్యా సాహితీ వ్యాసంగం చేస్తూ పలు దిన, వార, పక్ష, మాస, త్రైమాసిక పత్రికల్లో కవితలు, కథలు, వ్యాసాలు రాశారు. కొన్ని పత్రికల్లో ఫీచర్లు నిర్వహించారు. వివిధ వేదికలపై కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. అనేక కథల పోటీల్లో ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. విశ్వదాత అవార్డు అందుకున్న శర్మగారు కాలం చెప్పిన కథలు అనే కథా సంపుటిని ప్రచురించారు. మనకి 60 తెలుగు సంవత్సరాలు. ఎంత వేగం! ఇప్పుడు క్రోధినామ సంవత్సరం వచ్చేసింది. కవుల కళాల పదునుతో వారి భావాలను ఎన్నో రకాలుగా ఈ ఉగాది కవి సమ్మేళనంలో వారి గళంలో పలికిస్తున్నారు. మరిక శర్మగారి కవితాగానం ఏమంటుందో విందామా? ప్రేక్షకులకు తెలుగు సంవత్సరాది శుభకామనలు. కవితా శీర్షిక నా కోయిల కూతలు. ప్రభవించే ప్రభవ నుంచి క్షయము కాని అక్షయ వరకు 60 ఏళ్లుగా తిరుగుతున్న కాలచక్రంలోకి కోపంగా వస్తోంది క్రోధి ఉగాది. ప్రతి ఉగాదికి ఒక కోయిల పుడుతుంది. కోటి ఆశలతో కొత్త రాగాలు ఆలపిస్తుంది. ఇది ప్రకృతి సృష్టించిన సహజ కోయిల. ఈ ఉగాదికి కవిగా నేను కొన్ని కొత్త కోయిలమ్మలను సృష్టించాను. వాటికి మాటలు నేర్పాను. అవి సమాజాన్ని పూర్తిగా చదివేశాయి. కొత్త రాగాలు తీస్తూ కొంగెత్త మాటలు వల్లివేస్తున్నాయి. కార్పొరేట్ స్కూల్ కోయిల అంటోంది, మీకు ఇంకా పెళ్లి కాలేదా? మీకు పుట్టబోయే చిన్నారికి ఇవాళే మా వద్ద సీటు రిజర్వ్ చేసుకోండి. 1-1-3-7-21-35-59 ఇవి ఐఐటీలో మా విద్యార్థుల ర్యాంకులంటూ కాలేజీ కోయిల గొప్పల తిప్పలు. తలనొప్పి తగ్గడం లేదా? ఈ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావా? ఇవి ఓ పేషెంట్ కోయిల డాక్టర్ని అడిగే ప్రశ్నలు. రోగిని వెంటిలేటర్పై ఉంచి ఆస్తి పంపకాలు చేయిస్తోంది ఆసుపత్రి కోయిల. చంద్రమండలంలో ఇల్లు కావాలా? నేడే స్థలం బుక్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ కోయిల గోల. తిన్నంత బిర్యానీ 100 రూపాయలకే. ఓ హోటల్ కోయిల కూస్తుంటే ఏ టిఫిన్ అయినా 10 రూపాయలే. రోడ్డు పక్క కోయిల పొదుపు రాగం పాడుతోంది. నేను ఈ నేరం చేయలేదండి. ఓ నిందిత కోయిల ఆవేదన. ఆ విషయం కోర్టులో చెప్పుకోండి. కాకి కోయిల గీంకరింపు. పైరసీలు వద్దు, థియేటర్లే ముద్దు. ఓ సినీ కోయిల అంటుంటే తొందరపడి ముందే కూసింది ఓటీటీ కోయిల. అన్ని అర్హతలు మీకున్నా ఉద్యోగం ఇవ్వలేము. కాస్త స్వరం పెంచింది లంచాల కోయిల. చదివిన చదువుకు చేసే కొలువుకు పొంతనే లేదు. ఓ చిరుద్యోగి కోయిల ఆవేదన. నేను ఇంకా చిన్నపిల్లనే, అప్పుడే నాకు పెళ్ళేంటి? రాగాలు తీస్తోంది గారాల కోయిల. ఎన్ని సంబంధాలు చూసినా ఏం లాభం? మంచి ప్యాకేజీలు లేవని నిట్టూరుస్తోంది తల్లి కోయిల. ఫోటో ఒకరిది, వివరాలు మరొకరివి. సంబంధాల పేరిట వేలకు వేలు గుంజుతుంది బ్రోకర్ కోయిల. ప్రీ వెడ్డింగ్ షూటులపై తాత కోయిల ఘాటు స్వరం. పెళ్లిలో వీడియోగ్రాఫర్లపై పంతులు కోయిల పరుషజాలం. గంటల కొద్దీ ఫోన్లో గడుపుతూ పడుచు కోయిల పరవశం. హైఫై పని మనిషి కోయిల ఇలా కూస్తుంది, మీ ఇంట్లో వైఫై ఉంటేనే పనిచేస్తా. మీకు లోను కావాలా? పదే పదే ఫోన్ చేసి విసిగించొద్దు. ఓ ఫైనాన్స్ కోయిల. 1 కొంటే 2 ఉచితం. షాపింగ్ కోయిల మోత. ఓ తెలివైన వ్యాపార కోయిల ఇలా అంటోంది, కూర పప్పు పచ్చళ్ళే కాదు, శ్రీరామనవమికి పానకం వడపప్పు కూడా మా వద్ద లభ్యం. హలో, బాగున్నారా? అర్జెంటుగా 5,000 పంపండి.
చాటింగులు బూడి కొట్టిస్తోంది ఓ దొంగ కోయిల. ఆదుగాలం శ్రమించి చివరికి కష్టాలు కన్నీళ్లే రైతు కోయిల పెదవి విదుపు. రెడీమేడ్స్ రాకతో దర్జాతనం పోయిందంటూ ఓ దర్జీ కోయిల ఆక్రందన. మీరు ఓటేస్తేనే నాకు భవిష్యత్తు, ఓటేస్తే మాకేంటి ఓటర్ కోయిల ఎదురు ప్రశ్న. ఐపీఎల్ రాగాలు మొదలుపెట్టేసిందండోయ్ క్రికెట్ కోయిల. కాసులకు అవార్డులు, సిఫార్సులకు రివార్డులు, కొన్ని కోయిలమ్మలకు ఉగాది ప్రత్యేకం. ధన్యవాదాలు. ఎన్నెన్నో కోయిలలు, అంతేకాదు మరెన్నో కోయిల కూతలు, అన్ని రకాల కుహు కుహు స్వరాలను భలే పలికించారు. ఆహా అనిపించారు, ఆహా వినిపించారు. మనందరికీ అనిపించింది ఏంటి అంటే కనుక ఇది వాస్తవం, ఇదే కదా వాస్తవం. మరొక కవి శ్రీ రాజశేఖర్ పాణిగ్రాహి గారు. పత్రికా ఉపసంపాదకులు, 15కు పైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురించారు. పలు పోటీల్లో బహుమతులు అందుకున్నారు. 100కి పైగా కవితలు వివిధ పత్రికల్లో వీరివి ప్రచురితమయ్యాయి. వివిధ సాహితీ సంస్థలచే సత్కారాలు, ప్రపంచ తెలుగు మహాసభల్లో కవితాగానం వీరు చేశారు. నవయుగ జనయోగి బిరుదును అందుకున్నారు శ్రీ రాజశేఖర్ పాణిగ్రాహి గారు. శిశిరం దాల్చిన కొమ్మలు చివురులు దాల్చి మనిషి ఆశపై ఒక భరోసా, ఒక కొత్త ఆశను కల్పిస్తుంది. అదే వసంత ఋతువు, చైత్రమాసం. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏమంటుందో రాజశేఖర్ గారి కవితాగానంలో విందాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కవితా శీర్షిక ఉగాదిని ఎలా స్వాగతించేది? వసంతకాలపు కోయిలల కుహు కుహు రాగాలు లేవు, ప్రకృతి కాంత పులకింతలు లేవు, కాంక్రీట్ జంగిళ్ళ కీకారణ్యంలో కవితా గానాలు కానరావు, పంచాంగ శ్రవణాలు లేవు, లేలేత మామిడి చిగుళ్ళ జాడ లేదు. నవ్య ఉగాదిని ఎలా స్వాగతించేది? కాలుష్యపు రక్కసి అడవి తల్లిని కాటేస్తుంటే, మానవ మృగాలు చిట్టి తల్లులను చిదిమేస్తుంటే, ఉగ్రభూతం అమాయకులను మింగేస్తుంటే షడ్రుచులను ఎలా ఆరగించేది? ప్రాంతీయవాదాల ప్రళయాగ్నిలో యువతరం ఆహుతవుతుంటే, అవినీతి కంపుతో ముక్కుపుటాలు అదురుతుంటుంటే, నాది నీది అంటూ అగాధాలు సృష్టించుకుంటుంటే, పరభాషా పెత్తనంతో అమ్మ భాషను దూరం చేస్తుంటే ఆనంద ఉగాదిని ఎలా కోరుకునేది? క్రోధి వత్సరమైన కరుణించాలని కోరుకుందాం. ప్రజల మనసుల్లో కుళ్ళు కుతంత్రపు మరకలను తుడిచేయాలని ప్రార్థిద్దాం. మనుష్యుల మధ్య ఆప్యాయత అనురాగాలు మమతానుబంధాలను పెంచాలని మొక్కుకుందాం. అహంకారం ప్రతీకారం ఆవేశ ఆజ్ఞలపై నీళ్లు చల్లాలని వేడుకుందాం. నేను నాది పదాల క్రమం నుంచి మా నోట మనం మనమందరం అనేలా చేయాలని విజ్ఞప్తి చేద్దాం. మగువపై అకృత్యాలు చేసే మానవ మృగాల పని పెట్టాలని పదే పదే చెబుదాం. తెలుగుకు వెలుగులు ప్రసరింపజేయాలని మాతృభాషా పరిమళాలు వెదజల్లేలా దీవించమని దీనంగా అడుగుదాం. కాలుష్యపు కోరల్లో విలువెలలాడుతున్న సమాజాన్ని రక్షించమని చేతులు జోడిద్దాం. దిగజారుతున్న మానవ సంబంధ బాంధవ్యాలలో అనురాగపు అంకురాలు నాటేలా చూడాలని గుండె తడితో విన్నవిద్దాం. అంతర్జాల మాయా ప్రపంచంలో ఫేస్బుక్కే సర్వస్వమై అటకెక్కిన పుస్తకాన్ని మళ్ళీ అందరి కరభూషణంగా మార్చాలని కైమోడ్పులర్పిద్దాం. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్న అమాయకులకు అండగా ఉండమని అర్థిద్దాం. వసంతకాలపు ఉషోదయాన ప్రకృతిగాంత పరవశించేలా కవితా గానాలతో ఉగాదిని స్వాగతిద్దాం. కోకిలల కుహు కుహు రాగాలతో కొంగత్త ఉగాదిని ఆహ్వానిద్దాం. ఊర చెలమలో ఉబికి వస్తున్న కొత్త నీటితో ప్రకృతి కన్యను అభిషేకిద్దాం. చేదు వేప చిగురులతో ఆనందపు కాంతులను నింపుదాం. కొత్త చింతకాయ పులుపుతో మనలోని చింతలను దూరం చేసేద్దాం. చెరుకు ముక్కల తీపితో జీవితపు మకరందాలను ఆస్వాదిద్దాం. కొత్త మిరపకారంతో మమకారాలను పెంచుదాం. లవణపు రుచులతో హృదయ మలినాన్ని కడిగేద్దాం. లేలేత మామిడి పిందెల వగరుతో
అహంకారపు పొగరను అనగదొక్కుదాం. క్రోధివత్సరమా, మా అందరిపై కురిపించు ప్రమోదం, సకల జనులకు కల్పించు శుభయోగం. ధన్యవాదం. స్వాగతిద్దాం. మనకి మనమే కృషి చేద్దాం. బంధాలకు విలువనిద్దాం. కాలుష్యపు కోరల్లోంచి బయటకొద్దాం. జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగులుకొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేయాలని కోరుకుందాం. తండ్రి బాటలో పయనిస్తూ తండ్రి ఆ వారసత్వాన్ని అందుకోవటమే తనయుల లక్ష్యం. తండ్రి నుంచి పద్యాన్ని వారసత్వంగా అందుకున్న గోపాల్ గారి కవితాగానం ఇప్పుడు ఆలకిద్దాం. కవితా శీర్షిక పద్య వీలునామ. నాయనా, నువ్వు వానాకాలం వాగుసాగినట్టు పద్యం పాడుతూ ఉంటే దాని మందలేంటో నాకు తెలియలేదు. పద్యం అంటే గట్టిగా రాగం తీయడమే అనుకున్నా. నీ గొంతులో కూజాలోంచి జారుతున్న నీళ్లు మెలికలు తిరుగుతున్నట్టు పద్యం మెలికలు తిరుగుతుంటే ఎచ్చలకారుతనం అనుకున్నా. పద్యం అంటే జీవితమని నీ పద్యాన్ని అగ్నిలో తగలబెట్టేదాకా తెలియలేదు. అమ్మని అడిగితే చెప్పింది, ఊరూరు తిరిగి వీధి బాగోతాలు ఆడే వేళ, నువ్వు పద్యం పాడే వేళ నువ్వు ఒక ఊరిలో బైరావణుడవని, మరో చోట దక్షిణుడవని, ఇంకో చోట యక్షుడువని, జీవితాల జాడదలిపే ఎరుకల సానివని, చిత్రాంగదవని, చెంచులక్ష్మని, మూడో జాములో ముక్కంటి శివుడు అని, వీధి నాటకంలో విభుడు అని. నువ్వు ఎన్ని వేషాలేసినా నాయన వేషం మాత్రం బతుకాట్లో బాకీ పడలేదని ఊరంతా అంటుంటే వీధి నడిమధ్యలో నీ విగ్రహం ఒకటి ప్రత్యక్షమైనట్టే ఉంది. పద్యం అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. నాయనా నాయనా, నువ్విచ్చిన పద్యం ఇప్పుడు సాహితీ లోకంలో నన్ను జెండాలా ఎగరేస్తూ ఉంది. నీ పద్య వారసత్వం సీతాకోక చిలకలు కింద పడిన శబ్దాన్ని వినిపిస్తోంది. నీ పద్యముద్ర నా హృదయాన్ని శుద్ధి చేస్తోంది. నీ పద్యమే కదా పొద్దు పొడుపు చుక్క. మీ నాన్న నీ కోసం ఏం వదిలిపెట్టాడని ఎవరైనా అడిగితే ఇదిగో ఈ పద్యాన్ని సాక్ష్యంగా చూపుతాను. నీ పద్య వీలునామాను 1000 గొంతులుగా బహిరంగ ప్రకటన చేస్తాను. ధన్యవాదాలు. పద్యం హృదయం అంటారు. హృదయాలను కదిలిస్తుంది గోపాల్ గారు. మీ నాయనగారిచ్చిన పద్యం సాహితీ లోకంలో మిమ్మల్ని అద్వితీయ స్థానంలో నిలబెట్టింది. అద్భుతం మీరందుకున్న పద్య వీలునామా. తదుపరి కోసూరి రవికుమార్ గారు ఏం చెయ్యమంటారో, ఏం చెప్పబోతున్నారో వారి యొక్క కవితలో విందాం. ఒక్కసారి కలగందామొకసారి, అందరి చూపుడు వేళ్ళు చెరగని చుక్కలను దాల్చి మరీ కలగందాం. ఈ నేల మీద పట్టపగలు ఒకేసారి కోట్ల మంది కలగనడం ఒక వ్యవసాయం లాంటి పని. మనుషులందరూ వరసల్లో నిలబడి ఆశలను విత్తనాల్లా వేళ్లకు అద్దుకుని యంత్రపు మీటల మీదకు కుమ్మరించడం ఇక్కడొక ఆనవాయితీ. సమూహపు ఆశలను వడపోసి జీవితాలకు ప్రామిసరీ నోటు రాసుకుని సమూహపు ఆశలను వడపోసి జీవితాలకు ప్రామిసరీ నోటు రాసుకుని మీకోసం మమ్మల్ని నమ్మమంటూ కొన్ని జట్లు వాకిట్లోకి వాలడం ఇక్కడ అలవాటైన పని. ఎవరు ఏం చేస్తారో తెలియకపోయినా, ఏమి చేసి దేశపు లేదా రాష్ట్రపు నుదిటి మీద సంక్షేమాన్ని రాస్తారో ఊహించలేకపోయినా నమ్మటం, నమ్మి తమ ఆశలను అరువివ్వటం, ఎవరు వెలకట్టలేని విలువైన భవిష్యత్తును అందిస్తారని నమ్మటం, నమ్మి తమ ఆశలను అరువివ్వటం, ఎవరు వెలకట్టలేని విలువైన భవిష్యత్తును అందిస్తారని, ఉన్న చీకట్లను తొలగించి కొన్ని కొత్త వెలుగులేవో తెస్తారని, ఉపాధిని, సంక్షేమాన్నో, విద్యనో, వైద్యాన్నో, సుపరిపాలననో అందించి మనుషుల ముఖాలలో కొన్ని చిరునవ్వులను మొలిపించగలుగుతారని ఆశపడటమే కదా నిజమైన జీవన లాలస. నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమో, మనకేముందిలే అనుకుని నిరాశలో పడిపోవడమో, ఇంటికొచ్చి రూపాయల వల విసిరే మాయా జాలలను నమ్మడమో, ఒడ్డున పడి ఊపిరందక కొట్టుకులాడడమో కాదు ఇవాళ చేయవలసిన పని. ఒడ్డున పడి ఊపిరందక కొట్టుకులాడడమో కాదు ఇవాళ చేయవలసిన పని. మూకుమ్మడిగా వరసలు కడదాం, జలపాతాలమై ఉరుకులు పెడదాం,
సార్వత్రిక ఎన్నికలలో మన హక్కును నిలబెట్టుకుందాం. ధన్యవాదాలు. ఓటు పండుగ ఇది దేశానికే పండుగ. రాబోయే ఎన్నికలలో మన ఓటు హక్కుని మనమంతా నిలబెట్టుకుందాం. ఇప్పుడు మనమంతా తెలియకుండా ఒక ఒత్తిడి ప్రపంచంలో ఉన్నాం. ఆనందం వెంటే కష్టాలు, దాని వెంటే ఆరోగ్య సమస్యలు. ఈ సమస్యను దాటేదెలా? అమూల్య గారు, మరి మీ కవిత్వంలో ఈ సమస్య గురించి మీరేమంటారు? గంభీరంగా ఉండే ఆసుపత్రి గోడలన్నీ వాళ్ళు అడుగు పెట్టగానే పూలై విచ్చుకుంటాయి. మంచాలన్నీ కొత్త పాటల పరిమళాన్ని అద్దుకుంటాయి. కిటికీలన్నీ వచ్చే వాళ్ళ కన్నీళ్లు తుడుస్తూ ఆ కథలను అక్షరాలుగా మలిచి వాళ్ళ ధైర్యంతోనే పూమాలలు కడుతుంటాయి. శ్వేత పావురాల్లా ఎగురుతూ శ్వేతాస్వాలు అన్నీ కలియదిరుగుతూ ఒకే చోట కనిపిస్తూ తెల్ల గులాబీల తోట విచ్చుకున్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ఏ లోకం నుంచి వస్తారో కానీ రాగానే ఆసుపత్రి గదులన్నీ ఆకాశంలో విమానాల్లా విహరిస్తూ ఉంటాయి. వాళ్ళు చెయ్యి వేయగానే వీళ్లకు ఆయుష్ పెరిగిపోతుంది. వాళ్లకు కన్నీళ్ళు అనేవే తెలియవు. వాటిని తుడవడానికి వచ్చిన దేవదూతలు మరి. కూర్చోవడమే వాళ్ళకు తెలియదు. తిరుగుతూనే అందరినీ పసిపిల్లల్లా చేసేస్తూ వాళ్లను చరణాలుగా మలిచి కొత్త సినిమా పాటలాగా మార్చేస్తారు. ఆఖరి ఊపిరికి కూడా ఆయువు పోసే ఆత్మీయులు వాళ్ళు. ఏ సంబంధం ఉండదు, కానీ చెరువుల్లో చేపల్లా చైత్రాన విరబూసే మల్లెల్లా ఉంటారు. ఎప్పుడూ పేషెంట్స్ మధ్యలోనే తిరుగుతూ ఉండే ధైర్యానికి విరబూసిన తేనె పెట్టెలు వాళ్ళు. వెళుతూ వెళుతూ కొంత తేనెను మా మీద కూడా చిలకరించిపోతారు. కాలం కరుడుగట్టిన విద్రోహిలా పగబట్టిన వాళ్ళు మాత్రం ప్రాణం పోస్తారు. దైవం దారిని మూసేసిన పోరాడి మరీ ఈ దేవదూతలు గుప్పెడు ఆశను గుండెల్లో నింపి ఇంటికి పంపించే కరుణ నిండిన డాక్టర్లు, నర్సులు. ధన్యవాదాలు. సమస్య వస్తే ధైర్యంగా పోరాడాలి. ఆరోగ్య సమస్య వస్తే చక్కటి చిరునవ్వుతో దాన్ని మటుమాయం చేసే శాంతి పావురాలే వైద్యులు. మనలో ఆశను నింపే వారికి చేద్దాం సలాం. వైద్యో నారాయణో హరి. మారుతున్న జీవితం ఎన్నో నిదర్శనాలు. కొన్ని అలానే ఉంటున్నాయి. మరి భవిష్యత్ ఎటువైపు? పాయల మురళీకృష్ణ గారు తదుపరి మీ కవితలో ఏం చెప్పబోతున్నారు? నా కవిత శీర్షిక యాత్ర. ప్రతి యాత్ర జీవితంలోంచి జీవితంలోకి, చరిత్రగా మారే క్షణం నుండి చరిత్రలోకి. సమూహంగా మట్టిని మనిషిని యాత్రిస్తున్నప్పుడు తారసపడ్డ కుమార భీమేశ్వర ఆలయం తూర్పు చాళుక్యుల రోజుల్ని పేజీల్లా తిరిగేస్తుంది. తెరవని గుడి తలుపులు దగ్గర చాచే చేతులు పరిచి ఉండడంలో మారని గతం అవగతమవుతుంది. లోపలికెళ్లేందుకు ఎదురు చూసే కళ్ళు రాళ్లతో నిర్మించిన నైపుణ్యాన్ని ముక్త కంఠంతో ప్రశంసించడం వెనక చీకటేదో నిప్పురవ్వై మండిన దాఖలాలుండవు. గోడ లోపల చిన్న కన్నంలోకి అలవోకగా దూరిపోయిన ఉడుము పిల్ల మారుతున్న జీవనానికి నిదర్శనమని ఎవరో అంటే మిగిలిన వారు లెక్కలోకి తీసుకోరు. గుడి తలుపులు తెరిచాక వెనకనున్న జమ్మి చెట్టు మౌనంగా చెప్పేదేముంటుంది? అజ్ఞాతానికి ముందే గాంధీవాలను ఎక్కువ పెట్టే చేతులు కావాలి. గోడల్లోంచి చూస్తున్న ఒక్కో రాయి 1300 ఏళ్లగా ఎన్ని మనస్తత్వాలని తూకం వేసుంటుందో కదా. గుడి నిర్మాణంలో తమ బిడ్డల్ని ఏ చెట్టు నీడలోనో పడుకోబెట్టి ఈ రాళ్లనే పసిబిడ్డల్లా ఎత్తుకొచ్చిన ఆడవాళ్ల సౌకుమార్యమేదో వీటిలో ఇప్పటికీ తొణికిసలాడుతోంది. కాలం మించిపోయినా సరే ప్రతి చూపు ఒక్కో కొత్త సమయాన్ని తీసి దాచుకుంటుంది. ప్రవేశ ద్వారాన్ని దాటి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు పునరావృతమయ్యే చరిత్ర. నెపమైన ఆకలి మధ్య నిజమైన ఆకలి ఎక్కడో తప్పనిసరిగా ఉంటుంది. తేల్చుకోవడమో గుర్తించడమో ఇప్పుడు మహా కష్టం. లౌక్యమైన వర్తమానం అరుదుగా చూపించే పారదర్శక దృశ్యాలలో గాయాల వెతుకులాట భవిష్యత్తును వెంటాడుతుంటుంది. విడివడని ఎడమనూరి యశోద యాచనలు 2 కాళ్లను కట్టేసి
బలహీనమై తెగిపోతుంటాయి. ముందుకెళ్ళే ఆలోచనల్లోంచి పక్కకు ఒరిగిపోవడమేదో సమూహం ఒక్కసారిగా ప్రదర్శిస్తున్నప్పుడు యాత్ర వెనక్కి పయనం కొడుతుంది. ముందుకెళ్ళే ఆలోచనల్లోంచి పక్కకు ఒరిగిపోవడమేదో సమూహం ఒక్కసారిగా ప్రదర్శిస్తున్నప్పుడు యాత్ర వెనక్కి పయనం కొడుతుంది. ఎంత నులుముకున్నా తేటతెల్లం కాని కళ్ళకు ఎప్పటికీ దారి దిగంబరంగా కనిపించదు. ఎప్పటికీ దారి దిగంబరంగా కనిపించదు. కొన్ని వాస్తవాలు అలానే ఉంటాయి. మారుతాయా అంటే మారాలని కవి కోరుకుంటాడు. మారలేకపోతున్న సమాజాన్ని చూసి దుఃఖిస్తాడు. యాత్రలో అనుభవ సారాన్ని ఎంతో చక్కగా సాక్షాత్కరింపచేశారు కవి. మన నిజ జీవితంలో కొన్ని తప్పనిసరిగా ఉండాలి. అవి మన వెంటే ఉండాలి. ఏది ఉన్నా లేకపోయినా ఒక వస్తువు లేకపోతే గనక ప్రతి ఒక్కరూ విలవిలలాడాల్సిందే. ఏమిటో తెలిస్తే సరి. కవితాత్మకంగా తెలుసుకోవాలంటే చలపాక ప్రకాష్ గారి కవితాగానంలోనే. చిచి, వీడి జోలికి ఇక వెళ్ళకూడదనుకుంటాం. అయినా చేతులు అటే లాగేస్తాయి, కళ్ళు టుపుక్కొని అటే తిప్పిస్తాయి. నీతులు పిల్లల నుండి పెద్దలకి చెప్పేస్తాం. అయినా యాప్లన్నీ నొక్కేస్తాము. చూడాల్సిన దానికంటే ఎక్కువే చూసేస్తాము. కళ్ళు పీక్కుపోతున్నా, వేళ్ళు వంకరలుగా తిరిగిపోతున్నా, నిద్రలేని రాత్రులతో గుడ్లబ్బకించి గడిపేస్తాము. పండుగంటే నెలకో 2 నెలలకో, ఇప్పుడు పండగే. కళ్ళకి వేళ్ళకి నిత్యం పనిలేని పనికిరాని పనులే. ఇన్నెన్ని కవితలు రాసినా, ఇన్నెన్ని పాటల రూపంలో గొంతెత్తి కూసినా అన్నీ కీబోర్డుల మీద గంతులేసే తైతక్కలే. రోడ్డు మీద బైక్ నడుపుతోనో, కారు డ్రైవింగ్ చేస్తోనో, చెవిలో కందిరీగలా గీంకరించి వినిపించే పాటలతోనో, ఎవరితో పిచ్చాపాటి మాట్లాడే మాటల గారడీతోనో క్షణంలో తలక్రిందులు చేసే యాక్సిడెంట్లకు కారకులం మనమే అవుతాం. అవును, మనమే గురవుతుంటాం. చెడు చేతలకు దూరంగా ఉండి మంచి పనులకే వినియోగించండిరా అని మంచి కోరి చెప్తుంటే, చాటింగులను ఆడియో వీడియో మీటింగ్లను చెప్పి డేటింగులు చేసి జీవితాన్ని ప్రమాదపు అంచులకు తీసుకుపోతుంటాం. చేతులు కాలేక ఆకులు పట్టేసుకుంటాం. ప్రకృతి అందించే అందాలను బంధించేందుకని చెప్పి కొండ అంచులపైనో సముద్రపు సుడిగుండాలతోనో కదిలే రైలు బండి చక్రాల కింద సెల్ఫీ ఆట ఆడేసుకుంటూ బ్రతుకుతో చెలగాటమే ఆడేసుకుంటాం. బ్రతుకు దీపాన్ని చేజేతులారా ఆర్పేసుకుంటాం. జేబులకి బరువు తగ్గించి యూపీఐ పేమెంట్లతో తేలిగ్గా ఇచ్చిపుచ్చుకోవడానికి ప్రోత్సహించమంటే పనికి మాలిన మాయగాళ్ళైపోయి సైబర్ నేరాలతో డబ్బంతా కొల్లగొట్టేస్తుంటాం. నేరగాళ్లగా జైలు పాళ్ళవుతుంటాం. సామాజిక ఉద్యమాల్లో నిర్బంధం అనే మాట ఇప్పుడో ఎక్కడో వినేవాడిని. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఎల్లప్పుడూ నువ్వు నేను నిర్బంధ బందీనే. జైలులో కంటే ఎక్కువగా మగ్గిపోతున్న కంపుగొట్టుకు వార్తా వాసనలే. ప్రతివాడు ఒక సెల్లులో 2 సిమ్ములు వేసుకున్న 2 జీవిత కాలాల విముక్తి లభించిన ఖైదీలమే. అర్థమైపోయిందిగా. ఈ రోజులో ఏ పని చెయ్యాలి అన్నా కూడా చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. మీరన్నట్లు మంచికి దాన్ని వినియోగిద్దాం. అన్నిటినీ అందులో అదే సెల్ ఫోన్లో బంధించేస్తున్నాం. అది నిత్య ఖైదీయే. సృష్టిలో ఎన్నో రంగులు. జీవితం రంగులమయం. కష్టం, సుఖం, సంతోషం, దుఃఖం, వీటన్నిటితో మనం కలగలిసి ఉంటున్నాం. ఒక్కసారి వర్ణమయ శోభితంగా మారితే ఏ వర్ణం గురించి మాట్లాడతారో, కవితాత్మకంగా వివరిస్తారో అనిల్ డానీ గారి మాటల్లో. నా కవితా శీర్షిక నల్లరంగు చేతులు. ఊర్ధ్వలోకం, 3వ ఆకాశం నుండి ఎప్పటికైనా కళాదేవత దిగివస్తుందని ఎదురుచూపు. శ్రమదేహాలది నలుపు వాసన. ముఖం నుంచి బొటన వేలి దాకా చెమటతో నిండిన ధూళి కణాల కొలువు. విచారాన్ని మోస్తున్నట్టుండే వదనం. ఎంతటి పెనుగాలైనా కదిలించలేని అట్టగట్టుకుపోయిన తనం. నిత్యం అదే ధ్యాస. వాన కురిసిన, ఎండ పెళ్ళును చరుస్తున్నా అక్కడికే పరుగు. ఎప్పటికీ ఒకే పరుగు. కళ్ళ నిండా ప్రేమ, పిక్కల నిండా సత్తువ, గుండె నిండా ఆతృత. తెరవబడే ఆకాశం కోసం, వర్ణమయ లేత గులాబీ ఛాయ కోసం
నిద్రగాచిన ఎర్ర చారికల ఎదురుచూపు. ప్రశాంతంగా ఉన్న మబ్బు నుంచి చిద్విలాసంగా నవ్వుతూ తుళ్ళుతూ సన్నని మెరుపులో నుంచి దిగుతూ 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 నా ఒక్కడి కోసమే అన్నట్టు చేతులు చాస్తూ మైకం నిండిన చూపులతో మైమరిచిపోతున్న నా కలల నిండా ఏవో అదృశ్య నీడలు. రెండు చేతులు కావవి, నా కోసం ఉన్నవి మాత్రం నావే. నాతో నేను, తనతో నడుస్తూ తాను నాతో పాటే అన్ని దారుల్ని కలుపుకుపోతూ అంతా కలిసి ఒకే నడక. తడిసిన భూమి మీద జారిపడ్డ కళ, తడిసిన భూమి మీద జర్రున జారిపడ్డ కళ. లేచి చూద్దును కదా, ఎప్పటిలాగే ఇవి నల్ల చేతులు, అదే బూడిద రంగు దేహం. విస్మయంగా ఆకాశం ముద్దు కోరుతుంది. ముఖం మీద సూర్యుడి ఎండదెబ్బ. తలదించుకున్న అంతా చీకటి చీకటి చీకటి. ఒకే ఒక మాట, ఎప్పటిలానే, పిచ్చివాడా, ప్రేమ నీ ఒక్కడదే కాదనే మౌన వివరణ. నీ దుఃఖం నీ గురించే అనే సంజాయిషి. అదే చిద్విలాసం, హాస్యం, హాసం, మందగమనం. మండిపోతున్న గుండెని అదిమి పట్టుకొని నేను ఎత్తుకొని మోస్తున్న దుఃఖపు కుండ నిండా ఒడుస్తూ కారిపోతున్నది తాను ఊహించని నా నల్లని కవిత్వపు కళ. ఒడుస్తూ కారిపోతున్నది తాను ఊహించని నా నల్లని కవిత్వపు కళ. ధన్యవాదాలు. ఈ పరుగుల జీవితం మధ్య చీకటిని చీల్చి వెలుగులను నింపుదాం. కష్టజీవుల శ్రమని గుర్తిద్దాం. ఆ నల్లరంగు చేతుల గురించి ఎంతో ఆత్రంగా పలికించారు అనిల్ డానీ గారు. ప్రతి మనిషి ఆహ్లాదంగా జీవనం సాగించాలని ఆరాటపడుతూ ఉంటారు. ప్రకృతి అమ్మ ఒడిలా లాలిస్తుంది. పుడమిని పచ్చదనంతో ఎంతో అద్భుతంగా పలకరిస్తూ ఉంటుంది, పులకరింపజేస్తూ ఉంటుంది. కానీ ఏమిటో ప్రకృతి చింతిస్తోంది. బండ్ల మాధవరావు గారు, మీ కవితాగానలో దాని గురించి వినిపిస్తారా? నా కవితా శీర్షిక ఏడాదికొకసారైనా. నదికి నమస్కరిస్తాను. ఆది కాలం నుండి జీవధాతువైన నది. వాగులు వాగులుగా, పాయలు పాయలుగా, హొయలు హొయలుగా వయ్యారాలు పోతూ జీవన ప్రవాహమైన నది. కొండల్లోంచి, గుట్టల్లోంచి, అడవుల్లోంచి, అనాది జీవనంలోంచి మెతుకు మెతుకుగా విస్తరించిన నది. ఇసుక దేహాల్ని వరుసుకుంటూ పోడు క్షేత్రాల మీదుగా కోట గుమ్మాల సాక్షిగా నాగరికతలై విలసిల్లిన నది. నా నదికి నమస్కరిస్తాను. పరుగు ఎక్కడ మొదలైందో, ఎప్పుడు మొదలైందో, ఎన్ని పాదముద్రల్ని తన నీటి సుడుల మీద నిలుపుకుంటూ నడుచుకుంటూ ఈనాటికి నా ముందు నిలిచింది. ఆ నదిలోని దోసిలి నీళ్లకు జీవితకాలపు రుణమై నిలుస్తాను. నీరే కదా నువ్వు, నీరే కదా నేను, నీరే కదా మనం. ఎండిన మట్టి మీద చిందిన నీటి చుక్కల వాసన ఓ జీవితకాలపు ఆస్వాదనాభరిత పరిమళం. నదీమ తల్లి దేహకాంతి ప్రసరించినంత మేర ఓ జీవన ప్రవాహం పోటెత్తుతుంది. ఏ నాగార్జునుని పాదాల చెంతనో, ఏ వైకుంఠపురం కొండ మలుపులోనో ఉవ్వెత్తున పైకెగసి నా పంట పొలాల మీద విత్తనమై మొలకెత్తుతోంది. నా పంట పొలాల శరీరం మీద విత్తనమై మొలకెత్తుతుంది. రాత్రివేళ మా ఊరి కొండ మీదకు వినపడే ఏటి గలగలలు ఎండిన నా పొలం దేహాన్ని దడపడానికి ఏళ్ళు పూళ్ళు పట్టినా ఇప్పుడు పట్టెడన్నమై నా దోసిడిలో నిలుస్తోంది. నిండు గర్భిణిలా నడిచే నా నదికి ఇప్పుడు ఏమైందో నిలువునా నరికిన చెట్టులా కోలబడింది. ప్రాణజలమై ప్రవహిస్తున్న నది హఠాత్తుగా వైతరినిలా మారింది. నా నది శల్యగాయాల నుండి రసి కారుతోంది. దేహదాహాల్ని తీర్చాల్సిన నది తీవ్ర దాహంతో అలమటిస్తోంది. నది ఒడ్డును వరుసుకుంటూ ప్రవహించిన నాగరికత రోడ్డెక్కాక
చలమల్ని చెరువుల్ని నీళ్లు ఖాళీ చేశాయి. సరికొత్త రహదారులు ఆక్రమణలో జీవితాలు మలుపు తిరుగుతున్నాయి. నెత్తిన పెట్టుకొని ఊరేగాల్సిన జలావరణం ఇసుక వస్త్రాల్లోంచి నీటినే ఓడుస్తోంది. మట్టిని అన్నం చేసే ఋతువులో ఖాళీ మబ్బుల కొండల్లో ఎవరూ ఎసరు నింపలేకపోతున్నారు. బ్రతుకు రహదారుల్లో సేద తీర్చే చలివేంద్రాలలో కింద ఒలికిన నీటినే అపురూపంగా అందుకోవాల్సి వస్తోంది. బ్రతుకు రహదారుల్లో సేద తీర్చే చలివేంద్రాలలో కింద ఒలికిన నీటినే అపురూపంగా అందుకోవాల్సి వస్తోంది. అయినా నీరు నీరే కదా. నేను నీరే, నీవు నీరే, మనము నీరే, జీవనము నీరే కదా. నిత్యం పూజించాల్సిన నీటికి తొలేకాసినాడో ఏరువాకనాడో సాష్టాంగ దండ ప్రమాణం చేయాల్సిందే. ఏడాదికి ఒక్కసారైనా నదిలో మునగాల్సిందే. ఏ రూపంగానైనా నదికి నమస్కరించాల్సిందే. ధన్యవాదాలు. చీకటి తొలగితే వెలుగు వస్తుంది. ఆ వెలుగు సూర్యుని కిరణాల వల్లే దశ దిశలా వ్యాపింపచేయాలి. ప్రస్తుత సమాజంలో యువత పయనం ఎటువైపు? ఎస్ఆర్ పృథ్వీగారి కవితాగానంలో యువతకు మేలుకొలుపు. తెలుగు నేలంతా ఇప్పుడు రంగుల గొడుగు కప్పుకొని ఉంది. నిజమేదో అబద్ధమేదో దర్శించలేని కష్టకాలం. కానీ ఒక్క మాట మాత్రం నిజం. మాదక ద్రవ్యాల హవాలాలతో మసిబారిపోవడమే పరమైంది. మద్యం సముద్ర కెరటాలై జనజీవన తీరాన్ని ముంచేస్తూ ఉంది. చైతన్యానికి ప్రతీకైన నీతి గుండెలో అవినీతి మొగ్గ తొడుగుతూ ఉంది. మాయమాటలు మంత్రాలై అమాయకుల నేత్రాలకు బహువర్ణ చిత్రాలు అతికిస్తున్నాయి. యువలోకం ఆడ మొగ వివక్షత వీడి మేల్కోవలసిన సమయమిది. ఒకే గొడుగు నీడన నిలవాల్సిన సమయం. ఓటై ప్రతిధ్వనించాల్సిన తరుణం. చేతలతో ప్రకృతిపైన మాటలతో జాతిపైన కక్కే విషాన్ని సూర్యతేజంతో ఆవిరి చేయాలి. ఆర్థిక లాభాల కోసం మాదక ద్రవ్య వనాలై విస్తరిస్తున్న కుసంస్కృతికి చైతన్య దీప్తిని అడ్డు నిలపాలి. అలుముకుంటున్న అంధకార మేఘాలపై మెరుపు తీగలను నడిపి చీకటిని దగ్ధం చేయాలి. మీ ఓట్లు నిరంతర జాతి చైతన్యానికి ఊపిర్లు అందించాలి. మీ పదధ్వనిలోంచి నవవసంతం వెల్లివిరియాలి. జాతి సఖ్యతకు జానపద గీతమై ధ్వనించాలి. నవనాడుల నృత్యంలోంచి తూర్పు వాకిలి తెరుచుకుని నమ్మకానికి పట్టాభిషేకం చేయాలి. గమనించారో లేదో స్వార్థం విశ్వరూపమెత్తి కరాళ నృత్యం చేస్తూ ఉంది. యువతరంగాలకిదే మేలుకొలుపు. ఆమని వాకిలి కోయిలై మనసారా స్వాగతం పలకండి. నిన్నటి చీకటిని చీల్చుకొని నేడుద్భవించిన బాణుడిలాగా భవితంతా కాంతిని నింపే నీతి పుష్పాలై వికసించాలి. హృదయముందు మొలిచిన అవినీతి మొక్కలను పీకేసి అమల మేఘమై అంజికదారులు విడిచి మిషలేని చినుకులై కురవాలి. ధరణిపై మీ ఓట్లు మువ్వెన్నెల జెండాలై ఎగరాలి. ధరణిపై మీ ఓట్లు మువ్వెన్నెల జెండాలై ఎగరాలి. నవసమాజ నిర్మాతలు నేటి యువత. పెడత్రోవన పట్టకుండా వారిని అనుక్షణం అనునిత్యం గమనిస్తూ ఉండాలి. భరత జాతి చైతన్యానికి ప్రతీకలుగా యువత నిలవాలి. యువత చేతుల్లోనే భవితవ్యం ఉంది. మేలుకో యువత మేలుకో అంటూ పృథ్వీగారు తమ కవితాగానంలో తెలియజేశారు. మేఘాలలో తేలిపోవాలని, తుఫానులా దూసుకుని వెళ్లాలని అనుకునేవారే ఎక్కువ కదా. కానీ ఒక్కోసారి ఆ దూకుడికి కళ్ళెం వెయ్యాలి. మరి కవితాగానంలో ఎలా కళ్ళెం వేశారో శర్మగారి కవితాగానంలో విందాం. నా కవితా శీర్షిక వాహన శోధక మేలుకో. రహదారి నియమాలు పాటించు, చుట్టుపక్కల పరిస్థితిని గమనించు, మనసును ప్రశాంతంగా ఉంచు, బండిని గమ్యం దాటించు. ఎర్రలైటుకు ఎదురెళితే ప్రమాదాలకు పిలుపు, ఆదమర్చి ఉండాలిప్పుడు అనుకోకుండా వస్తుంది మలుపు.
ద్విచక్ర వాహన పయనంలో తప్పనిసరి శిరస్త్రాణం. అదే నీ పాలిట రక్షాకవచమై నిలబెట్టును ప్రాణం. బైకు మీద ఇద్దరైతే ప్రయాణమెంతో ముద్దు, అంతకు మించి ఎక్కించి దాటవద్దు హద్దు. వెనుక కూర్చునే ఆడపడుచులు మీ చీర కొంగు జర భద్రం. జాలీ లేని ఊచల చక్రానికి జాలి ఉండదు, ఇది తథ్యం. రోడ్డు పక్క మరమ్మతులు ప్రమాదాలకు రూటు, అనుకోని దుర్ఘటనలు జీవితాలపై వేస్తాయి వేటు. అర్ధరాత్రి రోడ్ల మీద యువకిశోరాల రేసులు, అదుపు తప్పి కింద పడితే శరీరం అవుతుంది పీసులు. ప్రియమైన తల్లిదండ్రులు మైనర్లకు ఇవ్వద్దండి బండి, చేజేతులా కొట్టొద్దండి వారి జీవితానికి గండి. వాహనం ఉండాలి ఎల్లప్పుడూ మంచి కండిషన్, ఎప్పటికప్పుడు పరీక్షించి తీసుకోవాలి చక్కని ప్రికాషన్. ఎన్నటికీ సురక్షితం సీటు బెల్ట్ ప్రయాణం, ప్రమాదాలు జరిగినప్పుడు కాపాడును నీ ప్రాణం. డ్రైవింగ్ సమయంలో కావాలెంతో అప్రమత్తం, సెల్ ఫోన్లో మాట్లాడొద్దు చక్రంపైనే ఉంచు చిత్తం. ఇతర వాహనాలకు పాటించాలి కాస్తంత దూరం, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు నిదానంగా పోండి జరభద్రం. ఫుట్పాత్లపైనే నడవాలి సమస్త పాదచారులు, రోడ్డు దాటాలంటే ఉన్నాయి జీబ్రా చారలు. నడక గుర్తు ఉన్నప్పుడు మార్గం సుగమం, రూల్స్ పాటించినప్పుడే చేరదరు గమ్యం. పరిమితికి మించి ప్రయాణికులు ఆటో వాళ్ళ ఇష్టారాజ్యం, వేగం 10 దాటి వెళ్ళినా ప్రయోజనం పూజ్యం. లెఫ్ట్ ఫ్రీ ఉన్న చోట ట్రాఫిక్ నియమం పాటించు, వెనుకవారికి దారి ఇచ్చి మంచి పౌరుడని నిరూపించు. స్కూల్ బస్సులన్నిటికీ ఉంటేనే ఫిట్నెస్, నడపడానికి చెప్పండి ఓఎస్. పిల్లలను పొట్టన పెట్టుకొని చేయవద్దు నేరం, అంతకు మించి ఎక్కడా ఉండదులే ఘోరం. బస్ స్టాపులో బస్సు ఎక్కటం చాలా ఉత్తమం, బస్సు దిగి ముందు నుంచి నడవటం బహు ప్రమాదం. ఫుట్బోర్డు ప్రయాణం కూడనే కూడదు, నిషిద్ధ వస్తువుల రవాణా చేయనే కూడదు. వాహనాల వేగానికి డ్రైవర్లు పెట్టాలి గొళ్ళెం, లేకుంటే అధికారులు వేస్తారు జరిమానాల కళ్యం. మూల మలుపుల్లో చేయవద్దు గుడ్డిగా ఓవర్టేక్, సరుకు రవాణా సమయంలో వేయవద్దు ఓవర్లోడ్. మద్యం తాగి డ్రైవర్లు నడపవద్దు వాహనం, ముఖం కడుక్కొని టీ తాగితే ప్రయాణమగును సుఖాంతం. వాహన పత్రాలు లైసెన్సు బండిలో ఉంటేనే హితం, ప్రథమ చికిత్స పెట్టా వెంట తీసుకెళ్లటం హితం. ప్రమాదం జరగగానే పోలీసులకు ఇవ్వండి సమాచారం, క్షతగాత్రులకు అందివ్వండి స్థానికులు సహకారం. మీపైనే ఇంట్లో వారందరివి ఆశలు, ఇంటికి తేరే వరకు మీకోసం పడి గాపులు. వాహన చోదక మేలుకో, బంగారు భవితను కాపాడుకో. ధన్యవాదాలు. వాహనాల వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు కదా. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి, అలాగే వాహనం కండిషన్లో ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని గమ్మత్తుగా కవితా గానంలో శర్మగారు వినిపించారు. మహిళ అన్నింటా ముందుంటోంది, కానీ ఎక్కడో ఒక చోట మహిళకి భయం వెంటాడుతూనే ఉంది. అన్నింటా ముందున్నా కూడా సమస్యలో కూడా ముందుంటున్నారా? ఏమంటున్నారు రాజశేఖర్ పాణిగ్రాహి గారు మీ కవితా గానంలో? కవితా శీర్షిక అబలంటే ఇంకా అలుసేనా, అబలా నువ్వంటే ఇంకా అలుసేనా, అంతరిక్ష నౌకలో వ్యోమగామివైనా, దేశ ప్రథమ పౌరురాలివైనా, పరిపాలనా పగ్గాలు చేపట్టినా, ఇంకా ఎన్నాళ్ళీ వివక్ష, స్త్రీ జాతిపై ఎందుకంత కక్ష, ఆడపిల్ల కడుపులో పడగానే పిండాన్నే పిండేస్తున్నారు, భ్రూణహత్యలు చేసేస్తున్నారు, వంశాంకరం కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. ఆడది అంటే ఆడించేది కాదు, ఒడిదుడుకులు లేని జీవితానికి నాంది పలికేది. మహిళ అంటే మజా ఇచ్చే మరబొమ్మ కాదు, ప్రేమదారులు కురిపించే అమృతమూర్తి. వేసవికాలం చదువుల నుంచి విదేశాలకు పయనించిన ఎన్నో అమానుషాలు, అనుమానాలు, వేధింపులు. సీతాదేవి సహనం నీ ఆభరణం, అలుసుగా తీసుకుంటున్నారు పురుష ప్రపంచం. చదువుల్లో సరస్వతులు, పోటీల్లో ప్రతిభామూర్తులు, అయినా దాంపత్య జీవనంలో ఎన్నో చీత్కారాలు. ఒంటరి ప్రయాణంలో తుంటరి చూపుల శరాఘాతాలు. కళాశాలలకు వెళ్ళాలంటే దడ, యాసిడ్ దాడులతో దడదడ. చట్టాలెన్ని వచ్చినా ఆగని అకృత్యాలు, పసికందులపైన కామాంధుల కామచేష్టలు. మహిళా దినోత్సవాల్లో వేదికలపై ఉపన్యాసాలు, ఇంటికెళ్తే ఎన్నో అవమానాలు. ఇంకా ఎన్నాళ్ళు
ఎన్నేళ్ళు ఈ దుర్మార్గాలు. పాఠశాలలకు అమ్మాయిలను పంపాలంటే భయం. బోధన పేరుతో ఉపాధ్యాయులు ప్రైవేట్ పార్టులు తాకుతారని. కళాశాలల్లో చేర్చాలంటే గుండెల్లో దడ. కుర్ర లెక్చరర్లు కామపాఠాలతో ట్రాప్ చేస్తారని. ఉద్యోగానికి వెళ్దామంటే అక్కడ సహోద్యోగుల లైంగిక వేధింపులు. మహిళలకు అన్నిటా అభద్రతాభావం. పురుషాహంకార సమాజంలో ఆమె బతుకు దినదిన గండం. చట్టాలన్నీ కాగితాలకే పరిమితం. మారని నారీమణుల బతుకు చిత్రం. సోషల్ మీడియా సాక్షిగా చేస్తున్నారు వ్యక్తిత్వ హవనం. ఉన్మాదుల వ్యాఖ్యలతో చేసుకుంటున్నారు బలవన్మరణం. స్త్రీ అంటే శ్రీకారం, స్త్రీ అంటే నుడికారం, స్త్రీ అంటే మమకారం, స్త్రీ అంటే అనురాగానికి మరో రూపం. పురుష అహంకార శృంఖలాలను ఛేదించు, స్త్రీ జాతి జనోద్ధరణకు సహకరించు. ఆకాశమే హద్దు నీకు, సాధించే వరకు విశ్రమించకు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రగతి పదంలో ముందుకు సాగుదాం మనమందరం. ధన్యవాదములు. చదువుల సరస్వతులు, ప్రతిభావంతులు అవమానాల్ని అధిరోహించి ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలి, ప్రగతి పథంలో పయనించాలి మహిళ అంటూ రాజశేఖర్ గారు తమ కవితా గానంలో వినిపించారు. ఎన్నెన్నో భావాలను వెలిబుచ్చగల శక్తి కవికి మాత్రమే ఉంది. అందుకనే అంటారు కత్తి కన్నా కలం గొప్పది అని. కలం యుద్ధం చేయగలదు, పూలను పూయించగలదు. ఇప్పుడు డాక్టర్ ఎస్ గోపాల్ గారు వారి కవితాగానంలో ఏ విషయాన్ని ప్రస్తావిస్తారో చూద్దాం. కవితా శీర్షిక నువ్వు నేను ఒకటే. ఎండకు ఏ చెట్టు కిందకి వెళ్ళినా కులద్రవీకరణ పత్రం అడగదు. దాహానికి ఏ కాలువ దగ్గర నాలుగు సాచినా మనుముద్రలు వెతకదు. మతమో వర్ణమో చూసి భూమి గింజను పొదువుకోదు. గుడి, మసీదు, చర్చ్ చిరునామాలు వెతికి మేఘాల వర్షాన్ని పంపవు. అసమానతలు లేని ఆకాశం నుండి చనుబాల్లాంటి దారణ పంపే నిలవంక, అమ్మ చేతుల్లాంటి కిరణాలను పంపి అన్ని చెట్ల ఆకులను వెచ్చగా తాకే మొహమాటం లేని సూర్యుడు, ఏ జాతి వైరం లేకుండా ఊరు వాడ తిరిగే గాలి, అంటరానితనం లేని ప్రకృతి. మనిషిని చూడగానే ముందుకు రావాల్సిన చేతులన్నీ ఏ బంధనాలో వెనక్కి కట్టడం అసహ్యంగా ఉంది. చూడగానే పూలా విచ్చుకోవలసిన పెదవులు గాలి తీసిన బెలూన్లో ముడుచుకోవడమే విషాదం. మాటా కలిపి వంతెనలు కట్టాల్సింది పోయి కంచెల్ని గోడల్ని కట్టే గుండెలను చూసి జీవం లేని రాళ్లే నవ్వుతున్నాయి. ఇరుకైపోయిన నీ డిఎన్ఏని విశాలం చేసి చూడు. తొల్లిటి మానవుడి రక్తమాంసాలే నువ్వు నేను. ధన్యవాదాలు. ఈ విశాల ప్రపంచంలో మనమంతా ఒకటే అన్న భావనతో ఉండాలి. తరతమ భేదాలకు తావీయకూడదు. అప్పుడే సమసమాజ నిర్మాణ స్థాపన జరుగుతుంది. బాల్యం ఎంత అందమైనది. ఎన్నెన్ని రకాల ఆటలు బాల్యంలో ఆడతాం. ఆ ఆటలు ఇప్పుడు ఉన్నాయా? ఏమయ్యాయి? మరి కోసూరి రవికుమార్ గారు కవితాగానంలో ఏ విషయాన్ని ప్రస్తావించబోతున్నారు? నా కవిత యాపాకు సై. యాప చెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద పులి మేకను తినిందో మేకే పులిని తరిమిందో తెలీదు. ఆ 10-15 మంది 16 ఏళ్ల పిల్లలను ఆ రంగుళాల తెర మింగేసింది. కదులుతారు, కలవరపడతారు, ఆవేశపడతారు, ఆయుధమవుతారు. చంపడానికి చావడానికి మధ్య బొటనవేళ్ల ఉయ్యాల ఊగుతారు. పాఠం అయ్యే సమయాన్ని పాతిపెట్టారు. ఆడుకోవాల్సిన కాలాన్ని అంతం చేశారు. తోటి వాళ్లతో తోరణమై వేలాడాల్సిన వాళ్ళు ఒంటరిగా ఎవరికి వాళ్ళు కానరాని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. 4 గీతలు గీసి నేల మీద నవ్వుల కబాడీ ఆడాల్సిన వాళ్ళు కూలబడిపోయి నిలబడిపోయిన చూపుతో మానసిక వైకల్యాలలోకి కుదేలవుతున్నారు. చదివి, ఆడి, పాడి, అలసి దప్పికతో దోసెళ్ళు చాచాల్సిన సమయంలో
కంటి కింది నలుపుతో దిమ్మెక్కిన చెవులతో రాలిన వేపాకుల కుప్పలు పడుతున్నారు. పచ్చగా పరిమళించాల్సిన వాళ్ళు నీరింకెన నేలలో నారువాలినట్టు తలలు నేలకు చాస్తున్నారు. చక్కగా బువ్వ తిని బజ్జోవాల్సిన వాళ్ళు కలత నిద్రలో కలవరపడి నిద్రను తెల్లార్చుకుని రాత్రంతా చంపడమో చావడమో అర్థంగాని తనంలోకి కూరుకుపోయి బాల్యాన్ని బదాబదలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ అరుగు మీద పులిని చేతిలో పట్టుకుని కూర్చున్న మేకలు కనిపిస్తున్నాయి. ఈ జూదం తెగేదెప్పుడు? ధన్యవాదాలు. ఒకప్పుడు ఏది జరిగినా అది మనసులో ఉండేది, ఆ తర్వాత పేజీల పుటల్లోకి చేరేది. మరి అన్నిటిలోనూ తనని నింపుకుంటూ ఉంటుంది. ఏ రకమైన భావాన్నైనా అందులో పొందుపరుచుకుంటూ ఉంటారు. మరి ఇంతకీ ఆ పుటలన్నీ కలగలిసినది ఏది? అమూల్య గారు ఏమంటారో విందామా? నా కవితా శీర్షిక మరో లోకం. ఆ గీతలెప్పుడు నన్ను అడ్డుకోవు. నాకంటే అందంగా నా అక్షరాలను చూపిస్తూ ఉంటాయి. అక్కడ నాకు రూల్స్ ఉండవు. నా మనసు మొత్తాన్ని అక్కడ నాటేసి రోజు నీళ్లు పోసి పువ్వులు పూయించుకుంటూ నన్ను నేను ఇంకా బలంగా మార్చుకుంటూ ఉంటా. అక్కడ నా అక్షరాలకు నేనే టీచర్ని, నా రాతల కోతల్లో నేనే నటిని, నా ఇష్టం లేని భావానికి నేనే విలన్ని. మొత్తంగా అక్కడ నా కథకు నేనే ప్రాణాన్ని. మా అమ్మలా అడ్డు చెప్పదు, మా నాన్నలా వదిలిపోదు, మా టీచర్లలా గోడ కుర్చీ వేయించదు. నిజంగా అదో గొప్ప లోకం. అక్కడ భేషజాలుండవు, భేదభావాలు కనిపించవు. నా కన్నీళ్ళని అది పీల్చుకుంటుంది. ఆ అక్షరాల్లోని బాధను మళ్ళీ కనిపించనివ్వకుండా చెరిపేస్తుంది. ఎంత అద్భుతమైనదో కదా. జీవితంలో కూడా అలాంటి కన్నీళ్ళు వచ్చినప్పుడు తుడిచిపెట్టుకుపోయే కష్టాలుంటే ఎంత బాగుండో అనుకుంటారంతా. కానీ అసాధ్యమని తెలిసినా అంతే అనుకొని సర్దుకుపోతుంటాం. అక్కడ నాకు నేనే ఎన్నో కొత్త దుస్తుల్లో మెరిపించుకుంటూ ఉంటా. రకరకాల భావాల్లో నన్ను నేను మురిపించుకుంటూ ఉంటా. ఎన్ని అక్షరాలు తింటున్నా అక్కడ కొలెస్ట్రాల్ అస్సలు కనిపించదు. ఎన్నిసార్లు తిప్పి చూసుకున్నా ఆ అందం అస్సలు తరగదు. ఎన్ని ఏళ్ళు గడిచినా కూడా దాని వయసు అస్సలు పెరగదు. యుద్ధాలకు యుగాలకు అంతం ఉంటుంది, కానీ మట్టిలో కొట్టుకుపోయిన ఎప్పటికీ మన భావాల్ని మాణిక్యాల్లా వెలిగిస్తూనే ఉంటుంది. దానికి రింగ్ టోన్స్ అవసరం లేదు. నా చేతి స్పర్శ తగిలితే చాలు, ఆటోమేటిక్గా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి ఆపేస్తుంది. నా మాట వింటే చాలు, దాని ముఖం అంతా బ్లష్ అయిపోతుంది. అది నిత్యం పిల్లల్ని పెట్టే గొప్ప తల్లి. ఎంతమంది పిల్లల్ని కన్నా అస్సలు అలుపు రాదు. అన్నీ నార్మల్ డెలివరీసే. మరి నా గురించి అలాగే తన కడుపులో దాచుకుంటుంది. అప్పుడప్పుడు పువ్వుల్ని కూడా బహుమతిగా ఇస్తే దాచుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది నా డైరీకి ప్రాణం వస్తే బాగుండు అని. నన్ను దాచుకున్న తనకి రకరకాల స్వీట్స్ తినిపించవచ్చు కదా, పార్కుకి తీసుకెళ్ళి ఊయలాలు ఊగించవచ్చు కదా అని, నైట్ షోకి తీసుకెళ్ళి విజిల్స్ వేయించవచ్చు కదా అని. కానీ డైరీ పైకి పెద్దరికంగా ఉంటుందేమో, కానీ లోపలంతా చిన్నపిల్ల తత్వమే. మరి మన అక్షరాల్లో అన్ని లోకాల్ని చూపించేస్తున్నప్పుడు దానికి ప్రాణం వస్తే ఎంత, రాకపోతే ఎంత? మన చేతుల్లో ఎప్పుడు ఉంటూ మనకి ప్రాణం పోస్తున్నప్పుడు. థ్యాంక్ యూ. డైరీ ఎప్పుడూ మురిపెమే. అందులో కన్నీళ్లు ఉంటాయి, వెంటనే సంతోషకర సంఘటనలు కనిపిస్తాయి. ఎన్నో అక్షరాలు. డైరీకి ప్రాణం వస్తే బాగుంటుంది కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో మాండలికం ఉంటుంది, దానికో యాస ఉంటుంది. ఆ యాస వల్ల ఆ ప్రాంత వాసుల సంస్కృతి తెలుస్తుంది, సంప్రదాయాలు తెలుస్తాయి. మరి పాయల మురళీకృష్ణ గారితో ఉత్తరాంధ్ర యాసకి వెడదామా? ఆ యాసలో ఉన్న అద్భుతాన్ని చూద్దామా? నా కవిత శీర్షిక
గచ్చిన చెట్టుకు అటు ఇటు. ఆండ్ర వంకాయి, సోమవారం సంతలోని రేయిగొండ, కలగలిపిన చేతివాటంతో పొలం గట్టుమేకి చేరిన చెమట డొక్క ఆకలికి రుచి చూపే మట్టిదాకా. పేరుకిది పెట్టాడ మెంటాడ, చూడ్డానికి నిగనిగలాడే వాణి సింతబొట్ట. పావెకరా మడిసెక్కుంటే చాలు, ఏదుమో పందుమో మినపగింజల రాలికల మంటి వాన. చిన్న బొడ్డైనా సరే కన్నతల్లి పోలికే అనుకో. ఆఖరి ఖాళీ పేగుల కోసం నేకు దాచిపెట్టి చూసే ఎదురు చూపు. ఉన్నా నేకున్నా తిన్నా తినకపోయినా లోతుగెడ్డ బొబ్బర్ల బద్దలతో చేసిన పప్పులు సంత కమ్మగా నేపవచ్చు కానీ మరీ అద్దోనం కాదు బతుకు. మల్లేడోల్స మేకపోతల్ని కొట్టి కక్క ముక్క తినాలా, నలుగురు కలిసి గింజి తాగిన పండగే కదా అంటే నమ్ముతారని ఇబ్బగా. రెడ్డోడోల్స ఆకుపసర మందు అన్ని ఓష్టాలని ఉప్పుమని ఊదీసినంత తేలిగ్గా ఏ కట్టమైనా చెయ్యొత్తే కదా అడుగు కొసాక. అడవిలోని కాము చెట్టు మీకి చీకటయ్యేసరికి చేరిన కారుకోలునాగా ఆరు బయట అందరూ చేరితే కబుర్లకు చందమామ వచ్చినట్టు నెక్క. మడుసులు ఊరిని కూర్చారా, ఊరే మడుసులు కూర్చిందా? అదిగో అలాగుంటుంది ఈ ఊరు. అంతలోనే ఏ రాసదండం గాలిలో కూగి ఇటు చూసిందో రాకాసి రాదారి ఈ సీమల పుట్ట మీదకి ఉక్కుపాదం మోపింది. సడీ సప్పుడునాక మట్టి ఏకం నాగీసుకొని ఖాతాలో 6-7 అంకెల దారి చూసుకోమంటుంది. మట్టి ఏకం నాగీసుకొని ఖాతాలో 6-7 అంకెల దారి చూసుకోమంటుంది. గచ్చిన చెట్టు కటు ఇటు రేపటి గాలి మడిసి కోసం గాలించి గాలించి ఊపిరాడక గూడు సేదిని పెట్టనాగా తిరిగాడ్డం మరి ఊసుకైనా చెప్పనేను. క్షమించండి, దుఃఖం కమ్ముకొస్తుంది, మరి అట్టే మాట్లాడనేను. ధన్యవాదాలు. ఊరు ఎంత బాగుంటుందో కదా. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి వారు ఊరు స్ఫురణకి వచ్చి ఉంటుంది. ఎన్నో సంఘటనలు, మరెన్నో సమాహారాలు. ఊర్లో అంటే పల్లెల్లో అది ఉండాల్సిందే. అది గచ్చిన్ సెట్టు అటు ఇటు. విజయనగరం జిల్లాలో మెంటాడ అనే రచ్చబండ పేరే గచ్చిన్ సెట్టు. తర్వాత జలపాక ప్రకాష్ గారు కవిత మ్యాజిక్ చేయబోతున్నారు. ఆ మ్యాజిక్ ఏంటో విందామా? కవితా శీర్షిక మ్యాజిక్. నేనొక మ్యాజిక్ చేయనా? మధ్యాహ్నం బగబగా మండే సూర్యుడిని రాత్రి చల్లని చందమామలా మార్చేయనా? నేను ఒక మ్యూజిక్ చేసేయనా? నిన్నటి రింగ 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 రింగారే పాట నేడు డింగరి 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 అనే కొంగొత్త పాటగా వినిపించేయనా? ఒంటికి పని లేదు, కంటికి కునుకు లేదు, సాలెపురుగు తెరలు తెరలుగా రాత్రి పగలు తేడా తెలియక కట్టి పడేస్తుంది. ఇప్పటికైనా యాప్లో చూసినవన్నీ తుడిచేసి సెల్ ఫోన్ కట్టేయినా? ఓటీటీలో చూస్తున్న సినిమాలన్నీ ఆపి టీవీ స్విచ్ ఆపేయనా? నేనొక గారడీ చేసేయనా? ఒంటి మీద బట్టలు లేనివాడికి కవిరూపం దాల్పించి కవిరూపం దాల్పించి చెంకీల శాలువా మీద శాలువాలు కప్పేయనా? ఆకలి వేయని వాడికి ఏదో మొక్కుబడి ఫంక్షన్ పెట్టి కడుపు నొప్పి వచ్చేటట్లు కుమ్మించేయనా? కవిత్వం ఏమైనా ఊరికనే వస్తుందా? ఎన్ని అక్షరాలతో చెబితే కానీ ఎవరో ఒకరి బుర్రలోకి ఎక్కదు. ఎంత మదన పెట్టి పేరుస్తే కానీ ఒక వాక్యం గుణపమై గుండెల్లో దూరి గాయం చేయక మానదు. కవిత్వం ఏమైనా ఊరికనే వస్తుందా? ఎన్ని పదాలు కళ్ళతో చూసి పెదాలతో తడిసి హృదయంలో చేరితే గాని రూపు బొమ్మ కట్టదు. విజ్ఞానపు గని అయి సమాజాభివృద్ధి మారదు. కవిత్వం ఎప్పుడు రక్తాన్ని చిందించేదే కాదు, రక్తం ఇచ్చే దాతలాను ప్రాణాలు ఇచ్చి నిలబెట్టగలపోదు. కవిత్వం ఎప్పుడూ కవిత్వమే, కవితత్వాన్ని బోధించే విశాల భావజాల గాలమే. థ్యాంక్ యూ. తర్వాత అనిల్ డానీ గారు దేనికోసమో ఎదురు చూస్తున్నారు. ఆ కవితా గానం ఏమిటో వారి మాటల్లోనే. కవితా శీర్షిక అసంపూర్ణం. గడియారం ముళ్ళ మీద నిలబడి తప్పిపోయిన వాన కోసం చూస్తున్నా. సగం రొట్టెముక్క తిన్న కుక్కపిల్ల కూడా దాహం తీరడం కోసం రోడ్డు మీద నీటి గుంట కోసం వెతుకుతుంది. వాన నవ్వు వాయులీనమని తెలిసాక మొట్టమొదట నేను ఒక దృశ్యాన్ని వినగలిగాను.
చుట్టూ మూగిన పదాలన్నీ నన్నే చూస్తూ నడిచి వెళ్ళి సముద్రంలో కలిసిపోయాయి. ఏ రాగమూ నా స్మరణలో లేదు. దిగంతాల్లో నా వెర్రికేక ప్రతిధ్వని. ఎంత వెతికాను. సన్నని కాంతి కింద కనబడిన సమయంలో పారబోసిన వెన్నెలవని జేబుల నిండా కుక్కుకొని వెలిగిపోయిందా రాత్రి. నగరం ఆ సమయంలో నిద్రపోతుంది. పోస్టర్లో ప్రేమికుళ్ళ గోడ మీద చివికిపోతూ రాకపోకలు గమనిస్తూ నిలబడ్డా. ఒక్క చినుకు రాలడం లేదు. జీవితం నిండా తడిలేనితనం. ఎదురు చూసే కొద్దీ వాన నిజం, నిజం లాంటి భ్రమ. కరచాలనంలో వేళ్ళు విడిపోగానే వానకు మతిమరుపు వస్తుంది. నదులు సముద్రాల ఆకర్షణలో పడి చెరువులో దూకి అలసట తీర్చుకుంటుంది. వాన అక్వేరియంలో పెరిగే జలపుష్పం. రాయబారానికి వెళ్ళిన పదాలన్నీ తమ చేతుల మీద తనని మోసుకొస్తాయని ఆకాశం తలుపు వద్ద కాలం కావలి కాస్తుంది. మెరుపు పూసుకొని ఉరుముకుంటూ వస్తుందో, ఇదంతా అబద్ధం అని ఆవిరైపోతుందో. తెగిపడిన వయలిన్ తీగ మీద రాగం ఒకటి అసంపూర్ణంగా నిలబడింది. తెగిపడిన వయలిన్ తీగ మీద రాగం ఒకటి అసంపూర్ణంగా నిలబడింది. ధన్యవాదాలు. చినుకు సడికి మనసు పరవశిస్తుంది. వాన పడితే ఆనందం వెళ్ళి విరుస్తుంది. లేకపోతే ఊహించడానికే కష్టం. మనసులో మదనాన్ని వానతో పోల్చి అసంపూర్ణం అన్నారు. అది సంపూర్ణం తప్పక అవుతుంది. ప్రతి మనిషి ఆహ్లాదంగా జీవనం సాగించాలని ఆరాటపడుతూ ఉంటే ప్రకృతి అమ్మఒడిలా లాలిస్తూ ఉంటుంది. పుడమి పచ్చదనంతో పరవశిస్తూనే ఉంటుంది. కానీ ఈ ప్రకృతి చింతిస్తోందా? బండ్ల మాధవరావు గారు వారి కవితలో ఏమంటారో విందాం. కవిత శీర్షిక మాకు ఉగాదులు లేవు. మాకు ఉగాదులు లేవు, ఉసస్సులు లేవు అంటాడు కృష్ణశాస్త్రి. చైత్రానికే మొదలైన వడగాడ్పుల్లో మావి చిగుళ్ళు ఎండిపోతున్నాయి. చైత్రానికే మొదలైన వడగాడ్పుల్లో మావి చిగుళ్ళు ఎండిపోతున్నాయి. వర్ణచక్రంలో 7 రంగులు ఒక్కటై కనిపించినట్లు 6 రుచులు ఒకటే రుచిగా మారి గొంతు దిగడం లేదు. మా ఇంటి చెట్టు కొమ్మల్లో వసంతకాలపు వెన్నెల రాత్రుల్ని గానం చేయాల్సిన కోయిలలు దేశాంతరం వలస వెళ్ళిపోయాయి. రాక్షస మూకల పదఘట్టంల కింద నలిగిపోయిన కాగితాల్లోనే విరిగిన కళాలు వంగిపోయిన అక్షరాల్ని పారబోస్తున్నాయి. కన్నులతో చూసేవేవో నాటు మోటు ఆటలతో కవిత్వమై లోకమంతా తిరుగుతుంటాయి. సంస్కారహీనుడెవడో సింహాసనాన్ని అధిష్ఠించి రాసేవాణ్ణి అవమానిస్తుంటాడు. కవిత్వోత్సవాలో ఉగాదిలో వాడికి దుర్గంధ సందర్భాలు. పురాతన రాజోత్సవాల్ని ప్రజా సమావేశాలుగా నమ్మవలక చూస్తాడు. కళారాధనలన్నీ వన్నిమాగదుల అధీనంలోకి వెళ్ళి వాణ్ణి పొగడటం ఒక్కటే పనిగా పెట్టుకున్నాయి. ప్రజాకంటకత్వం వాళ్ళకి కనబడదు. వలసపోయిన కోయిలలు తిరిగి వచ్చే ఉగాది కోసమే ఈ నిరీక్షణ. దూరమైనవన్నీ తిరిగి రావాలి. గత వైభవం పునరావృతం కావాలి. ప్రతిరోజు ఉషస్సురా ప్రజ్వరిల్లాలని కోరుకుందాం. కనిపించే దైవం అమ్మ అయితే కనిపించని ఆ దైవం నాన్న. నాన్న నమ్మకం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత మాటల్లో చెప్పలేం. కానీ ఇప్పుడైతే గనక ఎస్ఆర్ పృథ్వీ గారి కవితా గానంలో విందాం. శీర్షిక త్యాగధనుడు. నాన్నంటే అమ్మ మదిలో నమ్మకం, వెన్నతో గూడు కట్టుకున్న ఆత్మవిశ్వాసం, ఆమె జీవన రేఖలో అర్ధభాగం. పొలం పండి గింజ దిగుబడై ధాన్యం ఇంటికి చేరినప్పుడు రైతుకెంత సంబరమో, బిడ్డ ఎదిగి వాడి కాళ్ల మీద నిలిచినప్పుడు అంతే ఆనందం తండ్రికి. బిడ్డలు వేసే బులిబులి అడుగుల్లో భవిష్యత్తును చూడగలిగిన స్పర్ధరూపి నాన్న తన జీవిత క్షణాల మాధుర్యాన్ని పిల్లల బ్రతుకులపై తేనెలాగా పోస్తాడు. భార్యాబిడ్డల వెన్నంటే ఉండి
వాళ్ళకి ఆత్మస్థైర్యపు ప్రాణవాయువు అవుతాడు. అప్పులు మధ్యలో కలవరపెడుతున్నా ఆ ఛాయలు ఇంటి పెరడులోనైనా వాలనీయడు. ఎదిగిన కుటుంబ మహావృక్షానికి భూమిలో ఉండి కనిపించని వేరు నాన్న. ఎంత చెట్టుకు అంతే గాలిని తెలిసినా బిడ్డల జీవన పుష్పాలు వికసించాలన్న తపన కళ్ళల్లో ఆశాచిత్రాలు చేసి పదిలంగా నిలుపుకుంటాడు. వాళ్ళకి అలసట అంటకూడదని తాను నిత్యం శ్రమస్వేదంలో స్నానం చేస్తాడు. ఫలాలను కుటుంబ సభ్యుల నోటికందించి ప్రతిఫలమాశించని చెట్టులా మిగిలిపోతాడు. సంసార సాగరంలో కొట్టుకుపోతున్న కుటుంబాన్ని నేర్పుగా తీరానికి చేర్చే దృఢ సంకల్పమున్న పడవ నాన్న. జీవన ప్రయాణంలోకి కష్టాలు చాప కింద నీరులా ప్రవహించినా ధైర్యాన్ని కవచంగా ధరిస్తాడు. పిల్లల బ్రతుకు చిత్రాలకు అందమైన రంగులు వేసే కుంచే నాన్న. తను అడుసులో మన్నులా మిగిలిపోయినా పిల్లల జీవితాలు పచ్చగా పరిమళించాలని నిరంతరం శ్వాసతో పోరాడతాడు. ఓపిక సన్నగిల్లాక ఒంటరితనాన్ని శిరస్సుపై మోస్తున్నా సరే శిరస్సుపై మోస్తున్నా సరే బిడ్డలను తప్పుపట్టని త్యాగధనుడు నాన్న. స్వస్తి. తొలి నడకన తడబడిగిన అడుగుకు దొరికిన తోడు నాన్న. ప్రతి క్షణం భయపడకు, నేనున్నాను అనే భరోసా ఇచ్చే నాన్న. పైకి నవ్వుతూ బాధలన్నీ తన మనసులో దాచుకునే సంద్రం నాన్న. గొప్ప త్యాగధనుడు. జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని మన వెంట ఉండేవాళ్లే అమ్మా నాన్నలు. అనంత ప్రేమతో అద్వితీయ వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దే వాళ్ళ గురించి శర్మగారి మాటల్లో కవితాగానంలో ఆలకిద్దాం. నా కవితా శీర్షిక అమ్మ నాన్న పిల్లలు. నవమాసాలు మోసి ప్రసవ వేదన భరించి నీకు సరికొత్త జన్మనిచ్చి తాను పునర్జన్మ పొంది జీవితాంతం నీ బాగు కోరేదే అమ్మ. అమ్మ అంటే అనురాగం, అమ్మ అంటే ఆత్మీయం, అమ్మ అంటే మార్గదర్శనం. పిల్లలకు లాలన అమ్మ, కుటుంబానికి పాలన అమ్మ, జీవితానికి ప్రేరణ అమ్మ. అమ్మకు పనిగంటలు లేవు, వారాంతపు సెలవులు అసలే లేవు, బంధువులు లాక్డౌన్లు వర్తించవు. భర్త పిల్లలు అత్తమామల కోసం విసుగు విరామం లేకుండా సంసార సాగరాన్ని ఈదుతూ ప్రతిఫలం ఆశించనిదే అమ్మ. ఇదంతా గతం. అలాంటి అమ్మను వర్తమాన ప్రపంచం మదబొమ్మగా మార్చేసింది. 9 నెలలు బిడ్డను మోసిన మాతృమూర్తులకు పురిటి నొప్పులు తెలియటం లేదు మన వైద్యులు. తిథి వార నక్షత్రాలను బట్టి మంచి రోజు చూసుకుని ముందస్తు ముహూర్తం ఖరారు చేస్తున్నారు. అమ్మల పొట్టల్ని సొరకాయల్లా కోసి శిశువుల్ని బయటికి తీస్తున్నారు. పేగుబంధం అనే ప్రేమను మొగ్గలోనే తుంచేస్తున్నారు. అందం తగ్గకూడదని ఆధునిక పోకడలకు పోతూ కొందరు అమ్మలు పాలిచ్చేందుకు వెనక్కి తగ్గడం చూస్తున్నాం. అందుకేనేమో జోరందుకుంది డబ్బా పాల వ్యాపారం. లాలిపాటలు లేవు, జోలపాటలు లేవు, చందమామను చూపిస్తూ తినిపించే గోరుముద్దలు కరువు. అమ్మ అని పిలిచే కమ్మని పిలుపులు కాలఘోషలో కలిసి వినపడకుండా పోతున్నాయి. పూర్వంలా అమ్మమ్మలు బామ్మలు సంగతి అటుంచితే కనీసం అత్తమామల్ని కూడా ఇంట్లో ఉంచని వైనం. ఇక దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళితే చిన్నారుల ఆలనా పాలన అగమ్య గోచరం. అమ్మ ఒడిలో వెచ్చగా పడుకోవాల్సిన బుజ్జాయిలు క్యాద్మని ఏడుస్తూ కేర్ సెంటర్ల పాలవుతున్నారు. ఆయమ్మలు పెట్టింది తిని పంతులమ్మలు చెప్పింది విని అమ్మా నాన్నల అనురాగానికి దూరమవుతున్నారు. అక్కడే చిట్టి గుండెను గట్టిపరుచుకుంటూ రాయిలా మారడానికి బీజం వేసుకుంటున్నారు. 3 ఏళ్ళు నిండకుండానే బుడతల్ని ప్లే స్కూళ్ళకు పంపిస్తున్నారు. సరిగా మాటలు కూడా రాని వయసులో జానీ జానీ వాట్పప్ప అంటూ బదువైన ఇంగ్లీష్ పద్యాలను బట్టీయం పట్టిస్తున్నారు. నలుగురి మధ్య సరదాగా గడపాల్సిన బాల్యం తరగతి 4 గదుల గోడల మధ్య బందీ అవుతుంది. బళ్ళో ఎలాగూ ఆటలు లేవు, ఇంట్లో ఆడుకుందామంటే ఒక్కదే సంతానం. ఏం చేస్తుంది పాపం? ట్యాబో మొబైలో ముందు పడేస్తే కిక్కులు మనకుండా వీడియోలు చూసుకుంటూ గడిపేస్తున్నారు కాలం. అమ్మా నాన్నలు ఎప్పుడు ఏ డ్యూటీకి వెళ్తారో తెలియని వైనం. ఆయమ్మే అన్నీ తానై చూసుకోవటం దారుణం. అమ్మ లాలన అమ్మ పాలన కదువైతే ఇక అనురాగం అంకురించేదెలా? బంధాలు బాంధవ్యాలు బలపడేదెలా? ర్యాంకుల వేటలో పుస్తకాలతో పోరాటం యాంత్రికంగా సాగిపోతోంది పిల్లకాయల జీవితం. అలా పెరిగి పెద్దవుతున్న కొద్దీ తల్లిదండ్రులతో పెరుగుతోంది దూరం. వారు నేర్పిన జీవిత పాఠాలను వంటబట్టించుకున్న పిల్లలు
పెద్దయ్యాక అదే అస్త్రాన్ని కన్నవాదిపై ప్రయోగించటం ఘోరం. అందుకేనేమో వృద్ధాశ్రమాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏమైనా ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? ధన్యవాదాలు. అమ్మ అని పెదవులు కలిపినా, నాన్న అని పెదవులు విప్పినా, అమ్మ నాన్న అనేది ఒక తీయని పలుకు. అమ్మ ప్రేమని పంచే గని, నాన్న గంభీరమైన ఆకాశం. ప్రస్తుతం అంతా యాంత్రికం. అదేమంటే ట్రెండ్ అంటున్నారు. పిల్లల్ని పెంచే ప్రేమలో లోపం ఉండదు. వారి పిల్లల ఆలోచనలు మారాలి. పెద్దల నుంచే కదా పిల్లలు చూసి నేర్చుకునేది. తర్వాత బంధమా నీ పయనం ఎటువైపు అడిగి తెలుసుకుందాం వారి కవితా గానంలో. రాజశేఖర్ గారు. కవితా శీర్షిక పరితపించే హృదయాలు. బంధాలు అడుగంటుతున్నాయి, మానవ సంబంధాలు మృగ్యమవుతున్నాయి, ప్రేమ ఆప్యాయతలు కరువవుతున్నాయి. డబ్బు కోసమే ఉరుకులు పరుగులు, ఆస్తులు కూడబెట్టడంలోనే తలమునకలు, ఉద్యోగాలకు భార్యాభర్తలు, ప్లే స్కూళ్ళల్లో పసిమొగ్గలు. ఇళ్లల్లో వినిపించవు చిట్టిపొట్టి అడుగుల సవ్వడులు, కనిపించవు చిన్నారుల చిరునవ్వులు. జానీ జానీ పాటలు, ఒప్పుల కొప్ప ఆటలు అన్నీ ఆ బందిఖానాల్లోనే. వీకెండ్స్తోనే పిల్లలతో ముచ్చట్లు, వారమంతా వారికి తప్పని అగచాట్లు. ఆలనా పాలన అన్నీ ఆయాలే, తల్లి లాలన కోసం పసి హృదయం తల్లడిల్లే. తల్లి లాంటి శిక్షణ అంటూ పుట్టుకొస్తున్నాయి ప్లే స్కూళ్ళు. పిల్లల మమతానురాగాలు దూరమవుతున్నందుకు సమర్పించుకుంటున్నారు వేలకు వేలు. ఆదివారాల్లోనూ ఆయా కావాలంటూ మారం చేస్తారు పిల్లలు. అయ్యో రామా ఇదేం కర్మ అంటూ విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఓవైపు పిల్లలకు దూరమవుతున్నారు, మరోవైపు పెద్దలను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఆప్యాయతలు పంచిన అమృతమూర్తులు, అభివృద్ధికి బాటలు వేసిన మార్గనిర్దేశకులు, పిల్లల కోసం అహర్నిశలు శ్రమించిన శ్రమజీవులు, ఆస్తులు అమ్మి చదువులు చెప్పించిన త్యాగధనులు, బిడ్డల బాగు కోసం బలైపోయిన నిస్సహాయులు, పెన్షన్ డబ్బులు సైతం మన వల్ల పుట్టినరోజులకు ఖర్చు చేసే మహానుభావులు. పిల్లలే సర్వస్వం అనుకుంటే వయోవృద్ధులైన మీరు మాకు భారం అంటూ వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. మానవత్వపు పరిమళాలను మలినం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబంతోనే పెరుగును మమతానురాగాలు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే ఆశాదీపాలు. బంధాలతో బందీలైన అనురాగమూర్తులు వారు, మానవత్వపు విలువలు నేర్పే గురుతుల్యులు. అందరూ ఉన్న అనాథలు వారు, పిల్లల ప్రేమకు దూరమవుతున్న విధి వంచితులు. ధన్యవాదం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనురాగమూర్తులు, అమృతమూర్తులు. బంధాలను బలపరుచుకోవాలి. ఉమ్మడి కుటుంబాలలో ఉండేటువంటి ప్రేమ ఆప్యాయతలు మళ్ళీ రావాలి. అప్పుడు వృద్ధాశ్రమాలు తప్పక దూరమవుతాయి. ప్రేమను పంచాలి, కానీ దూరం చెయ్యకండి అనే కవిత్వ సందేశమిచ్చారు రాజశేఖర్ గారు. జగతి గతిలో ప్రకృతి కృతులు, ఋతువులో సరికొత్త శృతులు. వసంతం ఓ వింతైతే చైత్రం చిత్రమే. ఇవి ఏడాదికోసారి కదిలొచ్చే కాంతులు. మావి చివురు మధురిమలు, వేప పువ్వు ఘుమఘుమలు, మత్తైన గమ్మత్తైన కోయిల స్వరాలు, ప్రతి ఒక్కరి మదిలో ఆనందానుభూతులు. ఈ వసంతం నవవసంతమై నవ్య ఉగాదిలా వెలుగొందాలని, అందరి జీవితాలలో వెలుగులు నింపాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈనాటి క్రోధినామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు.